వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. భారతదేశంలో ఎండల తీవ్రత కంటే పెట్రోలు డీజిల్ ధరల మంటలే సామాన్యుడిని ఎక్కువగా కాల్చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు స్థిరంగా ఉన్న ధరలు కేవలం 10-11 రోజుల వ్యవధిలోనే లీటర్కు ఏకంగా 15 రూపాయల వరకు పెరిగి సామాన్యుడిని నడ్డివిరుస్తుంది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 115 రూపాయల 73 పైసలకు చేరగా డీజిల్ ధర 103 రూపాయలు దాటేసింది. అటు ఇరాను ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, ఇటు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒడిదొడుకులు, గల్ఫ్ దేశాల సప్లై చైన్ సమస్యల నేపథ్యంలో చమురు కంపెనీలు భారాన్ని నేరుగా ప్రజలపైనే మోపుతున్నాయి. ఈ ధరల పెంపు ప్రభావం రవాణా రంగంపై పడి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటడం ఖాయంగా కనిపిస్తుంది. ఒకవైపు అంతర్జాతీయ సంక్షోభం అంటుంటే మరోవైపు ప్రతిపక్షాల మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎన్నికలు ముగియగానే ధరల బాధుడు మొదలెట్టారని మండిపడుతున్నాయి. మరి భవిష్యత్తులో ఈ ధరలు ఇంకా పెరుగుతాయా? కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి సామాన్యుడికి ఉపశమనం కలిగిస్తుందా? చమురు ధరలపై అసలు రాజకీయం ఏంటి? ఈ అంశాలపై క్లియర్ కట్గా మాట్లాడేందుకు ఇవాళ మన డిబేట్లో ఉన్నారు బండారు రామ్మోహన్ రావు గారు, ప్రముఖ విశ్లేషకులు. అదేవిధంగా రామచంద్ర గౌడ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. ముందుగా మన విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. రామ్మోహన్ రావు గారు సార్ మీట్లో ఉన్నారు. నమస్తే చెప్పండి. రామ్మోహన్ రావు గారు, 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత అందరూ ఊహించిందే, అన్ని రాజకీయ పార్టీలు చెప్పిందే, ఏదైతే పెట్రోలు డీజిల్ రేట్లు ధరలు బాగా పెరుగుతాయి, అంతేకాకుండా నిత్యావసర సంబంధించిన సరుకులు కానివ్వండి, ఏదైనా సరే నిత్యావసర సంబంధించిన వస్తువులన్నీ కూడా భారీగా రేట్లు పెరుగుతాయని 5 రాష్ట్రాల ఎన్నికల ముందే చెప్పారు. కాకపోతే ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కూడా మేము ఈ మధ్యప్రాచ్య దేశాలు ఏదైతే ఉన్నాయో, మధ్యాసియా దేశంలో ఉన్నటువంటి యుద్ధ ప్రభావం వల్ల ప్రపంచంలో అన్ని దేశాల్లో పెట్రోలు డీజిల్ రేట్లు పెంచినప్పటికీ మన భారతదేశంలో మాత్రం రేట్లు పెంచలేదని గర్వంగా చెప్పుకుంటూ ఎన్నికల ప్రచారం తిరిగినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎన్నికల తర్వాత ఒక్కసారిగా మనం చూస్తున్నాం విడతల వారీగా ఏ విధంగా రేట్లు పెంచుకుంటూ పోతుందో. ఇది చివరకు ఎక్కడికి అసలు చూస్తే ఇంకా ఈ రోజుకి ఇదే ఆఖరి రేటు అనుకోవటానికి లేదు. రోజు రోజుకు రేటు ముంచుకొస్తుంది, రోజు రోజు రేటు పెరుగుతూ ఉంది. ఏం దీని పరిస్థితులు బట్టి? రహీం గారు, మీకు అట్లాగే మిత్రుడు రామచంద్ర గౌడ్ గారికి, సంతోష్ గారికి, మేఘానే ప్రేక్షకులు నమస్కారం. 2 నిమిషాలు గమనించాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం పెద్ద ఎత్తున ఉన్నది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ అయితే చూస్తున్నాం, మనం ఎట్లా వెళ్ళిపోయినా చూస్తున్నాం. అలాగే అమెరికా లాంటి దేశాలు 45% పెంచి ఇవాళ అమెరికా కూడా అతలకుతమైన పరిస్థితి చూస్తున్నాం. వాళ్ళ చమురు ఉత్పత్తి దేశం, మళ్ళీ చమురు దిగుమతి దేశం కూడా, కానీ అక్కడ కూడా 45% పెరిగింది. మన దగ్గర మొదటి చూపిస్తున్నదే ఎట్లా ఎన్నికల దెబ్బ కొడతారు, ఎన్నికలు కాగానే కొడతారని చెప్పనుకున్నా. 29 ఏప్రిల్ తర్వాత ఎప్పుడైనా ఇది పడుతుంది అనుకున్నాం. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది మన దేశంలో ఉత్పత్తి అయ్యేది కాదు, బయట దేశానికి తెచ్చుకోవాల్సిందే. మహా అయితే 5%, 10% కానీ ఎక్కువ ఉత్పత్తి లేవు. ఇరాన్ నుంచి ఉత్పత్తి చేసుకున్నాడు, కొంచెం దగ్గరగా ఉంది కనుక తక్కువలో వచ్చేది. అట్లాగే రష్యా నుంచి ఉత్పత్తి చేసుకున్న దానిలో తక్కువకు వచ్చినా కూడా చుట్టూ తిరిగి రావాల్సి ఉంటుంది కనుక ఎక్కువ సమయము అట్లాగే ఖర్చు పట్టేది. ఇక్కడికి వచ్చేకల్లా రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ అట్లాగే ఇవన్నీ కలుపుకుంటే తడిసి మోపడై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక రకంగా దోపిడీ చేస్తున్నాయి అంటారు. రాష్ట్ర ప్రభుత్వాల దోపిడీ కూడా ఎక్కువే అంటారు. ఎందుకంటే మొత్తం అసలు చమురు విషయంలో చూసుకుంటే 100 రూపాయలు ఉందనుకోండి, 40 రూపాయలు అసలు రేటు ఉంటే 60 రూపాయలు ట్యాక్స్ పడుతున్నాయి. నేను ఉద్యోగులకు చెప్తున్నాను, 1 రూపాయి ఎక్కువ తక్కువ కావచ్చు, 103 రూపాయలు లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు 115కి వచ్చింది, 116 దాకా వచ్చినాయి. మన తెలుగు రాష్ట్రాల్లో అన్నిటికంటే ఎక్కువ ఉన్నది. మొన్నటికి మొదటి 3 రూపాయలు పెంచినప్పుడు కూడా మిగతా రాష్ట్రాల్లో రహీం గారు మాక్సిమం 100కి చేరుకోలేదు, 100 లోపే ఉన్నది మిగతా. మన రాష్ట్రంలో మాత్రం అప్పటికీ 107 ఉండే, ఓసారి 3 రూపాయలు, ఓసారి రూపాయి, ఓసారి 70 పైసలు కలుపుకొని ఇప్పుడు 114 రూపాయలకు మన తెలుగు రాష్ట్రంలో అమ్ముతున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిందంటే అసలు పరిష్కారం వైపు పోకుండా ఒకరి మీద ఒకరు కాంగ్రెస్, బీజేపీ, ఇతర పక్షాలు ఆరోపించుకుంటూ ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకుంటారు. అసలు నిజాలు ప్రజలు తెలుస్తూనే ఉంటారు. నేను పరిష్కారం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి సమస్య ఏమిటి? మనకు రేట్లు పెరుగుతున్నాయి. నేను మొదలు చెప్పాను, మా ఇద్దరే ఉన్నా, మీరు నేను ఉన్నా, అందులో ఈ పెరుగుతాయంటే ఖచ్చితంగా 130 దాకా వద్దని ఆనాడే అన్నాను. మీరు ఆశయంగా ఉన్నా 130 దాకా ఎందుకు వద్దంటే రోజుకు 1700 రూపాయలు మనకు కేంద్ర ప్రభుత్వం మీద మన పైసలు, మన పన్నుల డబ్బుల మీద పడుతున్నాయి. రోజుకు 1700 కోట్ల రూపాయలు ఈ చమురు కంపెనీలు భరించాల్సి వస్తుంది. అది ఎవరైనా మనమే కదా, తాగేవాడే కదా తాళ్ల పన్ను అని చెప్పి మనమే భరించాల్సింది కదా, అది ప్రజల మీద వేయడమా భరించడమా? 2 విమర్శలు ఉన్నాయి. నెంబర్ 1 ఏంటంటే మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి అక్కడ 110 ఉన్నప్పుడు 110 అయింది.
$110 ముడి చమురు ఒక బ్యారెల్ ఉన్నప్పుడు కేవలం రూపాయలు 75 లోపు అమ్మింది కదా, మరి ఇప్పుడు ఎందుకు అమ్మరు తక్కువైనప్పుడు $60 వచ్చినప్పుడు అనే ప్రశ్న వచ్చింది. దాన్ని కూడా బీజేపీ సమాధానం చెప్పింది. జనరల్ ఏంటంటే అప్పుడేమో $110 ఉన్నప్పుడు ఆ $70 అమ్మితే మిగతా $30 అంటే మిగతా మన బ్యారెల్ 110 ఉన్నప్పుడు మిగతా డబ్బులు ఎవరు భరించారు? 4.5 లక్షల కోట్ల రూపాయలు మనం మన చమురు మీద మన భారత ప్రభుత్వం భరించింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే పరోక్షంగా మనం భరించినట్టే లెక్క. ప్రత్యక్షంగా వచ్చేవరకల్లా $60 వచ్చినప్పుడు ఎందుకు భరించలేదు అంటే $60 వచ్చినప్పుడు ఆ అప్పు తెరిచామని బీజేపీ వాదన చేస్తున్నారు. అట్లాగే బీజేపీ ఇంకో వాదన ఏం చేస్తుందంటే కొన్నిసార్లు ఏదైతే మేము కొన్ని రాష్ట్రాల్లో మా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మేము $10 తగ్గించడం అంటే వ్యాట్ తగ్గించుకోమని చెప్పినాం, దాని ద్వారా తక్కువైంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల విమర్శ ఏంటంటే మొత్తం దేశంలో అత్యధికంగా రేట్లు మన రాష్ట్రంలో 2 రాష్ట్రాలే ఉన్నాయి. 115, 116 చేరుకుంది. సరే ₹1 అట్టేట్టుగా ఉంటుంది మొత్తం రాష్ట్రంలో చూసుకుంటే. దీన్ని మేము పెంచాము కానీ మీరు ఎందుకు తక్కువ చేయరు అని బీజేపీ కాదు మీరు పెంచేది మీది కదా, మేమేమో తక్కువ చేస్తామని రాష్ట్రాలు. అసలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయంలో 3 ప్రధానంగా ఉన్నాయి. ఒకటేమో మన జిఎస్టి, రెండోదేమో ఈ మద్యము, మూడోది మనకు ఈ చమురు, 4వది రిజిస్ట్రేషన్ ఆఫీసు. ఇట్లా జిఎస్టీ చేసగా వస్తుంది కానీ 3 దీనికి వస్తున్నాయి. కానీ ప్రధాన ఆదాయ వనరులను వదులుకోవడానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవు, కేంద్ర ప్రభుత్వం అంతకంత సిద్ధంగా లేదు. కానీ $100 $60 ట్యాక్స్లలో $20 కేంద్ర ప్రభుత్వం భరిస్తుంటే 40% ఏమో రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్నాయి. అన్నిటికంటే ఎక్కువ వ్యాట్ ఉంది మన రాష్ట్రంలో. మీరు $3 $5 వ్యాట్ తక్కువ చేసుకునే నష్టం ఏముందని కేంద్ర ప్రభుత్వం అంటుంది. నేనేమంటే ఉపయోగించులో పరిష్కారం చెప్పేది ఏంటంటే ఇప్పటిదాకా మద్యము కానీ అట్లాగే చమురు కానీ జిఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు. దీని శాశ్వత పరిష్కారం వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు ఆరోపణ చేసుకోవడం కాదు. నేను మొదటి చెప్తుంది ఏంటంటే జిఎస్టీ తెచ్చింది ఎవరు? బీజేపీ. 2017 నుంచి మొదలైంది జిఎస్టీ తెచ్చినప్పుడు 4 స్లాబులు ఉండే, 5, 12, 18, 28 ఉండే. మొన్న 2025 చేసినప్పుడు ఏమైందంటే 5 తర్వాత 18 ఉన్నది, తర్వాత 40 చేశారు, 3 స్లాబులు చేశారు. 5, 18 కూడా చాలా ఉంది. అంటే 12 ఉన్న బాపతి అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ కిందకి తీసుకొచ్చారు. 28 ఉన్నాయని కూడా 18 తీసుకొచ్చారు. కానీ 40% కొత్త స్లాబ్ పెట్టి అక్కడ ఏం చేశారంటే 40లో విలాస వస్తువులు అంటే పొగాకు ఉత్పత్తులు కానీ లేకపోతే విలాస వస్తువులు అన్నిటికి వస్తాయి. అంటే విలాసవంతమైన వస్తువులు, పొగాకు ఉత్పత్తులు, శీతల పానీయాలు, విలాసవంతమైన వాహనాలు, విలాస వస్తువులు, ఆన్లైన్ గేమింగ్, ఇవన్నీ అందులో తీసుకొచ్చాను. నేనేమంటున్నానంటే సరైన పరిష్కారం ఎట్లాగో 60% పనులు పడుతున్నాయి దీనిలో, కనీసం దీన్ని తక్కువ చేయాలంటే ఎప్పుడు కూడా ఈ రేటు పరిమాణంతో సంబంధం లేకుండా చేయాలంటే ఇది జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలంటున్నాను. కాంగ్రెస్ పార్టీ కూడా ఒప్పుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే మాక్సిమం 40% కదా. దీన్ని కూడా విలాస వస్తువులు అనకుండానే పెట్రోల్, డీజిల్ అట్లాగే మనకు ఈ మద్యాన్ని కూడా 40% లెక్కలు తీసుకొస్తే బెస్ట్ అంటున్నాను. దానికి ఏమైంది అంటే పెరిగినా కొద్ది ప్రతిసారి కూడా ఎవరు పడితే వాళ్ళు పెంచకుండా ఉంటుంది. వ్యాట్ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వాలు, ఎక్సైజ్ డ్యూటీ పేరు మీద ఇటు పక్కన మద్యం మీద కేంద్ర ప్రభుత్వం పెంచడానికి వీలేదు. కనుక దీనికి సరైన పరిష్కారం జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడం. దీనిలో కూడా కాంగ్రెస్ పార్టీ మీద భుజాల మీద తుపాకీ పెట్టి లేకుంటే ప్రతిపక్షాల భుజాల మీద తుపాకీ పెట్టి బీజేపీ ఒక నాటకం ఆడుతున్నారు. ఈ మాట అంటున్నారు కొంచెం పరిశ్రమ. ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు 26వ జిఎస్టీ నాకు సవరించాలి, కృష్ణారెడ్డి గారు కూడా వచ్చారు. 26వ జిఎస్టీ నుంచి మేము జిఎస్టీ పరిధిలోకి చమురు ఉత్పత్తులు తెస్తాం అంటున్నాయి. మద్యం గురించి మాట్లాడతలేదు. చమురు ఉత్పత్తులను మేము జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తాం అన్న ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది కదా. కాంగ్రెస్ కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, దానికి డిఎంకే పార్టీ కానీ వ్యతిరేకించింది. నేనేమంటున్నాను, వాళ్ళు వ్యతిరేకిస్తున్నారుగా తీసుకురాలేకపోతున్నాను నిర్మలా సీతారామన్ గారు. ప్రతి జిఎస్టీ సమావేశంలో మొత్తం అన్ని రాష్ట్రాల ఈ ఆర్థిక శాఖ మంత్రులు పాల్గొంటారు. జిఎస్టీ రూల్ ఏంది? 2/3 మెజార్టీతో దాన్ని ఆమోదించవచ్చు. యాక్చువల్గా 50 సరిపోతుంది, మాక్సిమం 2/3 మెజార్టీ అనుకున్నా. ఏదైనా జిఎస్టీలో సంస్కరణలు కావాలంటే అందరి అభిప్రాయం తెలుసుకొని 2/3 మెజార్టీ అంటే కూడా బీజేపీకి ఉన్నది అంటున్నాడు. అంటే ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటే 3 కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండే, ఒకటేమో కొత్తగా వచ్చింది కేరళలో 4 అయినాయి. అట్లాగే 2 ప్రభుత్వాలు పడిపోయినాయి కదా, మీకు వ్యతిరేకమైన ప్రభుత్వాలు. బీజేపీలో పడిపోయి మన పశ్చిమ బెంగాల్ పడిపోయింది, బీజేపీ వచ్చింది. అట్లాగే తమిళనాడులో పడిపోయింది, ఒక రకంగా చెప్పాలంటే స్టాలిన్ డేట్. ఇప్పుడు అట్లాగే 3వ ప్రభుత్వం కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఉండే మనకు ఢిల్లీలో కూడా ప్రభుత్వం పోయింది. అంటే 3 వ్యతిరేకులు అయితే మీకు పోయింది కదా. వాళ్ళ 22 రాష్ట్రాల్లో బీజేపీ ఉన్నది కేంద్రంలో అధికారంలో, రాష్ట్రాల్లో. కానీ 22 రాష్ట్రాలు ఉన్నప్పుడు మీకు అంటే అడ్డు లేకుండా యజ్ఞం చేయొచ్చు కదా, ఏదైనా చేయొచ్చు కదా. కనుక మీరు 22 రాష్ట్రాలు మీకు అధికారంలో ఉండి కాంగ్రెస్ మీదనో లేకుంటే మిగతా ప్రతిపక్షాల మీద భుజాల మీద తుపాకీ పెట్టి పెంచకుండా
నా విజ్ఞప్తి ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడైనా సరే ఈ పెరిగిన రేట్లు మనం కరెక్ట్ కావాలంటే 20% తక్కువ కావాలంటే జిఎస్టీ పరిధిలోకి దీన్ని తీసుకురండి. దీన్ని ఒకటే కాదు, మద్యాన్ని కూడా అంటున్నాను, తీసుకురండి. తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇమ్మీడియట్ అది 40% పడిపోతుంది. 40 పెట్టండి, విలాసవంతమైన వస్తువు కిందనే పెట్టండి, 40% పెట్టండి. అప్పుడు ఏమవుతుంది, ఈ 60% ట్యాక్సులలో 20% రాష్ట్రాలకి పోతుంది కదా. అంటే మీ బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా మాకు నష్టం అయితే ఒప్పుకుంటలేమన్నాడు. 5-10 తగ్గించమంటే తెస్తున్నారు, కానీ జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ లేకుంటే ఇతర ప్రతిపక్షాలే కాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా పరోక్షంగా ఒప్పుకోవడం లేదు. పైకి బీజేపీ పార్టీ నిర్ణయం చేస్తే ఒప్పుకోక తప్పదు. కనుక జిఎస్టీ పరిధిలో మరొక సమావేశం 36వ సమావేశం రేపు వచ్చే నెల జరగబోతుంది. కనీసం అప్పుడైనా సరే ఈ మద్యాన్ని అట్లాగే చమురును జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ఇమీడియట్ పరిష్కారం లభిస్తుంది. ఆటోమేటిక్ గా 20% రేట్లు తక్కువ అవుతాయి. మీరు పెంచుకోండి, ఈ జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి పెంచండి. అప్పుడు గతంలో ఒక మాట చెప్పి ముగిస్తాను సాహిల్ గారు. గతంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు లేకుంటే మొదట్లో జిఎస్టీ రాకముందు మీరు చూసుకుంటే బులియన్ మార్కెట్ లో బంగారం వెండి రేట్లు ఎట్లా పెట్టిండ్రు, అట్లాగే ఇక్కడ మన కోడిగుడ్ల రేట్ ఎట్లా పెడతారు. ప్రతిరోజు పెట్రోల్ బంక్ దగ్గర ఈనాటి పెట్రోల్ రేట్లు అని ఉండేది, తెలుసు కదా. ఉదయానికన్నా 60 పైసలు పెరిగేది, తెల్లారికి 30 పైసలు తగ్గేది. అట్లా పెంచుకుంటూ 96 రూపాయలు ఉన్నది 105 రూపాయలకి అట్లా వచ్చింది కదా. ఎట్లా తక్కువేం కాలే. 107 రూపాయలు రావడానికి 5-6 నెలలు టైం తీసుకున్నారు. పెరుగుడు తగ్గుడు మనకు తెలియకపోతున్నారు. రూపాయి పెరిగితే మనకి ఏం ఫరక పడదు కదా. 3-5 రూపాయలు వేస్తే పెరుగుతుంది. ఇప్పుడు వరకం చెప్పాలంటే 107, 108 ఉన్నది 115కి వస్తే 7 రూపాయలు 8 రూపాయలు పెరిగింది కదా. దాంతో మనకు అసలు తెలుస్తున్నది. కనుక అప్పుడు ఎట్లయితే వాళ్ళు చేసిండ్రో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే రేట్లు పెరిగినా తగ్గినా ఇంత రేటు ఉన్నది, ఈ రేటుకు జిఎస్టీని మేము పరిధిలోకి తీసుకొస్తున్నాం, ఈ జిఎస్టీ రేటే ఉంటుంది అంటే మంచిది అంటున్నాను నేను. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వం నష్టమే అవుతుండొచ్చు. కానీ 5-10 మీరు తగ్గించుకొని వీళ్ళు బేరం చేసుకుంటూ వాళ్ళు బేరం చేసుకుంటే అంటే ఒక పటిష్టమైన పన్ను వ్యవస్థ ఉంటుంది, సింగిల్ ట్యాక్స్ విధానం ఉంటుంది. దాంతో రేపు ఎన్ని రేట్లు పెరిగినా కూడా రేపు మద్యం కానీ అట్లాగే 40% దానికి తీసుకొస్తే మంచిదని నా ఉద్దేశం. పరిష్కారం వైపు చెప్పినాను, ఎందుకంటే వాళ్ళ ఆరోపణలు ఒకరి మీద ఆరోపణలు మనం పోతే లాభం లేదు కదా. పరిష్కారం అయితే జిఎస్టీలో తీసుకురావని సరైన పరిష్కారం అనుకుంటున్నాను. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఓకే, రామచంద్ర గౌడ్ గారు ఉన్నారు మనతో పాటు, కాంగ్రెస్ నాయకులు. రామచంద్ర గౌడ్ గారు నమస్తే అండి. రహీం సార్, రహీం సార్, కృష్ణారెడ్డి గారు నమస్కారము. కృష్ణారెడ్డి గారికి, రామ్మోహన్ రావు గారికి అందరికీ టైం ఇవ్వండి కొద్దిగా. ఓకే, కృష్ణారెడ్డి గారు మీ దగ్గరికి వస్తాను. కృష్ణారెడ్డి గారు ఏం చెప్పండి సార్, ఏంటంటున్నారు? సంతోష్ కుమార్ గారు డ్రైవింగ్ చేసుకుంటూ లైవ్ లో ఉన్నట్టున్నారు సార్. వెహికల్ ఆపుకొని ఇచ్చేయమనండి, ఎందుకంటే అది చాలా ఇబ్బందికరంగా కనబడుతుంది. అది మనకి ఛానల్ కూడా కరెక్ట్ కాదు అది. ఓకే నేను చెప్పిస్తాను, మాట్లాడిస్తానండి. ఓకే, రామచంద్ర గారు చెప్పండి సార్. ఏదైతే ఈ పెట్రోలు డీజిల్ ధరల మీద కేంద్ర ప్రభుత్వం నిన్నటికి మొన్న రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత, అది రాష్ట్ర ప్రభుత్వాలే ధరలు పెంచుతున్నాయి అన్నటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. దాన్ని బట్టి నిజంగానే రాష్ట్ర ప్రభుత్వాలే ఈ విధంగా రేట్లు పెంచుతున్నాయా? పక్క రాష్ట్రంలో తమిళనాడు చూస్తే మనకంటే కూడా తక్కువగానే కనబడతా ఉంది. వాస్తవంగా ఈ రాష్ట్రాల చేతిలో ఉందా, కేంద్రం చేతిలో ఉందా, ఏమంటారు? లేదండి, ఇది బీజేపీ ఎలక్షన్ల ముందు 5 రాష్ట్రాల ఎలక్షన్ల ముందు ఒక మాట ఇచ్చి మాట తప్పింది. ఎందుకంటే నోరు ధరిస్తే అబద్ధం, అది అబద్ధం అనేది అందరికి తెలిసిన విషయమే. ప్రతిపక్ష పార్టీగా ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ల తర్వాత పెరుగుతాయి అన్నారు. 70 రోజులు యుద్ధం తర్వాత పెంచడం అయింది. నీకు ఈ రోజు యుద్ధం అయితే నువ్వు తెల్లారి పెంచడం కాదు, 70 రోజుల తర్వాత పెంచడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వము, మోడీ గారి ప్రభుత్వం కావాలని చేసింది. ఇది దాంతో అందరికీ ఎఫెక్టే. ఈ రోజు ఒక రోజుతోని కాదు, అన్ని రకాలుగా మనకు ఇబ్బందికరంగా పరిస్థితి జరిగింది. మనల్ని మూకుమ్మడిగా ముంచబోతున్నారు అనేది ఒకటి. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ బలహీన పడుతున్నప్పుడు పెద్ద పెద్ద గణాంకాలు చూడాల్సిన అవసరం లేదు. మన ఇంటి వంటగది చూస్తే సరిపోతుంది. నిన్నటి వరకు 100 రూపాయలతో కూరగాయలు, మనకు పప్పు దినుసులు, ఇంటికి సంబంధించిన అన్ని వచ్చేటి ఈ రోజు 150 రూపాయలు దాటిపోతుంది. దానికి పెట్రోల్ బంకులు అనుకోండి, ప్రతి మీటరు వేగం గుండె దడ వినిపిస్తుంది. పాలు, బియ్యము, గ్యాసు, బస్సు ఛార్జీలతో పాటు మందులు ప్రతి ఒక్కటి కూడా పెరుగుకుంటూ పోతుంది. ఈ అన్నిటి కూడా మార్పు అనేది పెట్రోల్ తోని, డీజిల్ తోని ఒకదాంతో ఒకటి అనుసంధానంగా ఉంటుంది. దాంతో పాటు గ్యాస్ కు సంబంధించి ఉంటుంది. గ్యాస్ తో సంబంధించి మనం ఏంటంటే వంట వస్తువులు అనుకోండి, తర్వాత హోటల్ కు సంబంధించినవి ప్రతిది కూడా మనకు ఇబ్బందికరంగా జరుగుతుంది. ప్రతిది కూడా ఛార్జ్ పెరుగుతుంది. సామాన్యుని మీద పడుతుంది. అది మధ్య తరగతి మీద, సామాన్యుని మీద ఎక్కువ ఇబ్బంది జరుగుతుంది.
కూరగాయలు ట్రక్కులు వస్తాయి, బియ్యము మనం లారీలో వస్తుంటాయి. ఇవన్నీ కూడా మన ట్రాన్స్పోర్ట్ తోని ప్రతిది కూడా మనకు డీజిల్ లేకుండా పెట్రోల్ తోని సంబంధం, ఒకదానితో ఒకటి సంబంధం ఉండి దేశవ్యాప్తంగా ప్రతి వస్తువు ధరను క్షణం క్షణం పెరుగుకుంటూ వస్తుంది. ఇంకా ఇది అడ్డు దారిపోతుండొచ్చు. పెట్రోల్ లేకుండా నడిచిపోతాం, గ్యాస్ లేకుండా కట్టెల పొయ్యి మీద వాడతాం అనేది పిచ్చి మాటలు, అది తప్పదు. ఎందుకంటే ఒక అలవాటు అయిన తర్వాత మనం ఏది లేదు, బైక్ లేకుంటే నడవది, ఏది లేకుంటే నడవది. కానీ మనం దాన్ని కంట్రోల్ చేయాలంటే ఇప్పటి వరకు ఉన్న చిన్న వ్యాపారులకు, కుటీలమైన చిన్న చిన్న వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది, కానీ పెద్ద వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది జరగదు. సుమారుగా ప్రతి నెల వీళ్ళకి 20,000 నుంచి 30,000 వరకు సంపాదన ఉన్న వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంటది. వాళ్ళకి ఈ రోజు కూడా నడవడం అనేది ఫ్యూచర్ లో ఇంకా ఇబ్బందిగా జరుగుతుంది. ఇంకోటి ముఖ్యంగా రూపాయి పతనం అనేది డాలర్ తో మనం చూసుకుంటే, డాలర్ ఇంతకు ముందు 60 రూపాయలు అంటే 45-50 రూపాయలు ఉంటుండే 1900 అంటే సుమారుగా 2014 వరకు. తర్వాత ఇది 96 రూపాయల వరకు వచ్చింది. అంటే మనకి ఎట్లా వస్తుందంటే, మనం $1000 విలువైనది ఏదన్నా తీసుకోవాలంటే 7,000తో సరిపోయేది ఉండే, ఈ రోజు 96,000 అంటే 96,000 దాటిపోతుంది. దాన్ని కూడా క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకు చాలా పెరుగుతుంది. అంటే రూపాయి పతనం అనేది డైరెక్ట్ కాకుండా ఈ రకంగా మనకు అన్ని రకాలుగా ఇబ్బంది జరుగుతుంది అనేది ఒకటి చెప్పగలుగుతాం. భారతదేశం ముఖ్యంగా దిగుమతి చేసుకునే కొన్ని వస్తువులను ఒకటేసారి మనం చేసుకోవట్లేదు. ముందు నుంచి మనకు మొదటి నుంచి కూడా మనకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లో కూడా ఎక్స్పోర్ట్ అనేది తక్కువ ఉండి ఇంపోర్ట్ అంటే దిగుమతులు అనేది బాగా చేసుకుంటున్నాం. దాంతో ఇబ్బంది జరుగుతుంది. ఒకసారి కాకుండా ముందుగా ప్రతి దాని మీద కంట్రోల్ రావాలి. దాని మీద మనం ఫర్టిలైజర్ వాడొద్దు అనుకుంటే దానికి సేంద్రియ ఎరువులు అనుకోండి, దానికి మామూలుగా లోకల్ కు సంబంధించిన దాన్ని అంటే ఆరోగ్య రీత్యా బాగుంటది, అది బాగుంటది. కానీ ఒకటేసారి రావాలంటే ఒకటి రాదు. ముందు అది రైతులకు ఫర్టిలైజర్ వాడొద్దు అని అంటున్నారు కదా, ఫర్టిలైజర్ వాడకుండా అంటే వాళ్ళని పశువులను పెంచుకోవడమా లేకుంటే ఇంకే రకంగా సేంద్రియ ఎరువులకు అలవాటు చేయాలనుకుంటే ఆరోగ్యానికి మంచిగా ఉంటది, మళ్ళీ ఈ రకంగా కూడా బాగుంటది. దానికి అలవాటు చేసే ప్రయత్నం ఇప్పుడు ఒకసారి రాకుండా ముందు చేస్తే బాగుంటది. అట్లనే చిన్న వ్యవసాయదారులకు కూడా బాగా సమస్య అవుతుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు పూర్తిగా ఇబ్బందికరంగా ఉంటది. ప్రత్యేకంగా భారతదేశ వ్యవసాయం దేశం చాలా ప్రమాదకరంగా సంకోచంగా, ఎందుకంటే భారతదేశం యూరియా డిఏపి పొటాషియం వంటి ఎరువులను అవసరమైన అన్ని దిగుమతులు చేసుకునే దాని మీద ఆధారపడి ఉన్నాయి. దానికి ప్రత్యామ్నాయంగా చేసుకుంటే బాగుంటుండే, కానీ ఈ రోజు చేసుకోవడం కష్టం. బలహీన పడడానికి అంతర్జాతీయ యుద్ధాలు, రవాణా ఖర్చులు, గ్యాస్ పెరగడం ఇవన్నీ కలిసి ఎరువుల సరఫరాపై బాగా ప్రభావం పడుతుంది. భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే విదేశీ సంస్థలు ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నాయి. ఇలా పెట్టుబడులు ఆగిపోతే ఆర్థిక రంగం మీద ఇంకా ఇండైరెక్ట్ గా అన్ని ఉపాధి రంగం మీద కూడా ఎన్నో ఉద్యోగాలు పోయే సమస్య ఉంటుంది. సంపాదన తగ్గిపోతుంది, రాబడి అన్ని కూడా తగ్గిపోతుంది. ఒక యుద్ధ వాతావరణంతో కాకుండా ఇది ఎన్నో రకాలుగా మనకి ఇబ్బంది జరుగుతుంది. ఇంట్లో కట్టెల పొయ్యి మీద మనము ఒక పూట ఛాయ్ చేసుకునే వీడియోని పెట్టిన ఇదంతా కూడా ఒక స్టోరీ లాగా ఉంటది. దీన్ని మనం ఏ రకంగా మార్చుకోవాలంటే కూడా కష్టమే. దాన్ని ఒకసారి కాకుండా మనము ప్రతి సంవత్సరం కూడా ప్రతి రోజు కూడా అలవాటు చేసుకుంటూ వస్తుంటే బాగుంటది. మీ పెద్దగా ఏదో ఒకటి చేయడానికి అక్కడ కూర్చోబెట్టారు. విదేశీ వ్యవహారాలన్నీ నిర్వహించే తేదీని రష్యాతో మనం దిగుమతి చేసుకునే పరిస్థితి కూడా మనకి ఇంతకు ముందుకు ఇప్పటికి కూడా చాలా వ్యత్యాసంగా ఉంది. మనము ఇంతకు ముందు అమెరికాతో ఒప్పందముతో పాటు రష్యాతో సమానంగా ఉంటుండే. అయితే అమెరికాతో లోబడి మనము అమెరికాకు లొంగి అక్కడి నుంచి ఎక్కువ దిగుమతులు చేసుకునే పరిస్థితి ఉంది. దాంట్లో వాళ్ళు ఒక గుత్తాధిపత్యంగా ఉంటుంది. ఈ యుద్ధ ప్రభావంతో వాళ్ళు రష్యా నుంచి కూడా ఆయిల్ అవి కూడా తీసుకోమని అంటున్నారు. అంటే మనకు ఒక ఓన్లీ అమెరికా మీద డిపెండ్ కాకుండా ప్రతి దేశాల నుంచి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసుకుంటే బాగుంటది. అది ఒకటేసారి కాదు, మనం ఇప్పుడు ఇవన్నిటి కూడా మార్పు తీసుకొచ్చుకుంటే బాగుంటది. ఆ మార్పుల గురించి కూడా నేను పాటిస్తున్నామని కాదు. ఇప్పుడు ఏమైతుందంటే పెద్ద ధనికులు ఏంటంటే ఒక వాచ్ పెట్టుకోవాలంటే 2 కోట్లు 3 కోట్లు, ఒక అంబానీ వాళ్ళ మిస్సెస్ ఒక బ్యాగ్ అనేది కోట్ల రూపాయల మీద వాళ్ళు అంటే విదేశీ మారక విలువ అనేది తగ్గిపోతుంది వాళ్ళు పెట్టేది. మనము ఒక ఆయిల్ మీద గురించి అడుగుతున్నాం. ఆయిల్ అనేది మనకి ఇక్కడ లోకల్ ఉత్పత్తిని కూడా సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది, పల్లీలు ఉన్నాయి, తర్వాత కుసుమలు ఉన్నాయి, అన్నిటికి సంబంధించి కూడా మనం ప్రొడక్షన్ చేసుకొని దాన్ని పెంచుకుంటూ పోతే మనం అంటే దిగుమతులు చేసుకునే ఇబ్బంది ఉండకపోతుండే. అట్లనే అదే రకంగా రైస్, ఇప్పుడు రైస్ అయినా కానీ మనకు ఎక్స్పోర్ట్ కు పర్మిషన్స్ ఇస్తలేరు అనేది ఈ మధ్య వింటున్నాం. ఎక్స్పోర్ట్ పర్మిషన్ ఇస్తుంటే వేరే అంటే ఒక 50 దేశాలకు కూడా అంతటా ఉత్పత్తి లేదు,
దాంట్లో మనకు భారతదేశం ఇప్పుడు రైస్ ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది, అది తెలంగాణలో కూడా బాగా అవుతుంది. దాన్ని సుమారుగా వీళ్ళు పర్మిషన్ కోసానికి 10 లక్షల మెట్రిక్ టన్నుల కోసానికి 8 రోజుల నుంచి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని బట్టి ఎక్స్పోర్ట్ గురించి పర్మిషన్ కావాలంటే వాళ్ళు చేస్తలేరు అంటారు. ఇప్పుడు రైతులకు కూడా ఇబ్బంది కాదు, ప్రొడక్షన్స్ ఊహించిన దానికంటే సుమారుగా పాత దానికంటే ఇప్పుడు పెరుగుతుంది, దానికి ఎక్స్పోర్ట్ కూడా కావాలి. ఎక్స్పోర్ట్లను మనము ఎక్స్పోర్ట్ పెంచుకుంటా దిగుమతులను తక్కువ చేయాలి. అది దిగుమతులను తక్కువ చేయాలనే మనకు అంటే దిగుమతి సుంకాలైనా ఎవరైనా కానీ తగ్గించుకోవాలనుకుంటే అది వేరే సమస్య లేకుండా మనము దిగుమతులను తగ్గించుకుంటా ఎక్స్పోర్ట్ అనేది చేసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ మనకు లోకల్ గా మనకు అంటే తెలంగాణ ప్రాంతంలో 3-4 మీద రెవెన్యూ ఎక్కువ వస్తుంది. అది అంటే వైన్స్ లిక్కర్ సంబంధించింది ఒకటి వస్తుంది, రిజిస్ట్రేషన్ల మీద వస్తుంది, పెట్రోల్ డీజిల్ మీద వస్తుంది. పెట్రోల్ డీజిల్ మీద ఈ రోజు కాదు 20 సంవత్సరాల నుంచి అంటే పాత రోజుల నుంచి కూడా జరుగుతుంది. ఒకసారి మార్పు తీసుకురావాలంటే రెవెన్యూను తగ్గించుకోవాలనుకుంటే అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక 1-2%, 1-3 రూపీస్ తేడా ఉంటుంది, కానీ 10 రూపాయలు 5 రూపాయల వరకు కూడా లేదు. అంటే వేరే తమిళనాడు కర్ణాటక కంటే మనకు డీజిల్ పెట్రోల్ ఒక 2-3 రూపాయలు మాత్రమే తేడా ఉంటుంది. వేరే అంటే ఢిల్లీకి మనకు కూడా ఎక్కువ వ్యత్యాసం లేదు, 3-4 రూపాయల కంటే ఎక్కువ లేదు. దాన్ని 3-4 రూపాయలు ఈ రోజు కాదు, మొదటి నుంచి ఉంది. ఒకటేసారి తగ్గించుకోవాలంటే కూడా కాదు. దీనికి అన్నిటికి కూడా కారణం బీజేపీ ప్రభుత్వము. దాంట్లో ఏంటంటే రూపాయి మారక ద్రవ్యాన్ని అంటే రూపాయి విలువ డాలర్ తో పోల్చుకుంటే ఇంతకు ముందు 2014 లో మనకు 40-45 రూపాయలు ఉంటుండే, ఈ రోజు 96 రూపాయలు దాటిపోతుంది. అంటే దాంట్లోనే మనకి ఎంత వ్యత్యాసం జరుగుతుంది. దాంట్లో దిగుమతులు అనేది తక్కువ చేసుకుని ఎగుమతులకు ప్రోత్సహించే రకంగా ఉండాలి. అదే రకంగా వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహించే రకంగా ఉండాలి. పశు సంపదను కూడా ప్రొడక్షన్స్ పెంచుకోవాలి. మనకు ప్రతిది కూడా మనకు వేరే దేశాలకు మనకు కొద్దిగా వేరే డిఫరెన్స్ ఉన్నది. మన భారతదేశంలో ప్రతిది కూడా ఉత్పత్తి చేసుకున్న అవకాశం ఉంది. ఈ రోజు కాదు, గాంధేయవాదం నుంచి గాంధేయులు కూడా విదేశీ పెట్టుబడులను విదేశీ వస్తువులను బహిష్కరించే రకంగా విదేశీ వస్తువులను దాన్ని కూడా బహిష్కరించారు. ఒకటే నిమిషం అండి, నేను వెళ్ళిపోతాను. యాక్చువల్ ఏంటంటే ఇదన్నిటికీ మార్పు కూడా ప్రజల నుంచి వేరే వాళ్ళు ఎవరో చేయడం కాదు, ప్రజల నుంచి నా నుంచే స్టార్ట్ కావాలి. దాన్ని కూడా ప్రజా రవాణా సౌకర్యానికి వ్యవసాయానికి ప్రతిదానికి ఒకదానికొకటి లింక్ ఉంటుంది. అదన్నీ కూడా మనకు తెలిసిన ప్రకారము ఎక్స్పోర్ట్ అనేది మనము ఎక్కువ చేసుకొని దిగుమతులు తక్కువ చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. భవిష్యత్తులో ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకోండి ప్రజలు కూడా సహకరించే రకంగా ఉండాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. రైట్ రామచంద్ర గారు, రైట్ అండి. ఓకే, కిషన్ రెడ్డి గారు బీజేపీ నాయకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు నమస్తే అండి. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. కృష్ణారెడ్డి గారు, ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికల సమయంలో చెప్పినటువంటి మాటలకు ఆ తర్వాత మొదటి నుంచి అనేక రాజకీయ పార్టీలు విమర్శిస్తూనే ఉన్నాయి, చెప్తానే ఉన్నాయి. ఈ కేవలం ఎన్నికల కోసమే భరిస్తూ ఉన్నారు, లేకపోతే మిగతా దేశాలతో పాటు మన భారతదేశంలో కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయన్నప్పటికీ కూడా లేదు, అలాంటి పరిస్థితులు ఏం లేదు, ఎన్నికల తర్వాత కూడా మేము పెంచబోమని చెప్పి కేంద్రంలో చెప్పారు. అదేవిధంగా ఇలాంటి అనేక డిబేట్లో ఇలాంటి బీజేపీ నాయకులు కూడా ఎంతసేపటికి ఎదురుదాడి చేయడం చూసాం. తర్వాత 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కొద్ది రోజులు అలా సైలెంట్గా ఉన్నారు. వరుసగా వాస్తవాలు కారణాలు ఉన్నాయి, కాదంటలేదు. పశ్చిమాసియాల యుద్ధ ప్రభావం ఉంది, కాదంటలేదు. కాబట్టి ఇది ఎంతవరకు ఇప్పటికీ 15 రూపాయల వరకు రేట్లు పెంచారు, ఎంతవరకు వెళ్ళిద్ది, అసలు ఏం దీనికి ప్రధాన కారణం ఏంటి? సార్, ముందుగా మీకు మెగా 9 వీక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు పెద్దలకు అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ సార్, ముఖ్యంగా ఏంటంటే ఈ ధరల పెరుగుదల పెట్రోల్ డీజిల్ అనేది నిత్యావసర వస్తువులు కానీ ఏదైనా బట్టలు కానీ ఇంకేదైనా వస్తువు కానీ కూరగాయలు పెరిగినా పెద్దగా ఎఫెక్టివ్ కాదు. ఈ డీజిల్ పెట్రోల్ అనేది ప్రతి ఒక్క దాని మీద ప్రభావం చూపుతుంది సార్. అంటే చిన్న వస్తువు నుంచి చూసుకుంటే రూపాయి నుంచి చూసుకుంటే 100 రూపాయల వస్తువు కొనేదాని దగ్గర వరకు కానీ నిత్యావసర వస్తువులు కానీ బట్టలు కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ప్రతిదానికి ఎఫెక్ట్ అయ్యేది డీజిల్, రెండోది పెట్రోల్. దీని మీద ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. నేను పార్టీ పరంగా చెప్పట్లేదు సార్, వ్యక్తిగతంగా ప్రజాభిప్రాయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఇలా పోతే ప్రజాస్వామ్యంలో ప్రజలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. ప్రభుత్వాలు ఎంతసేపు ఖజానా గురించి, ఇప్పుడు బీజేపీ రాష్ట్రమా అనేది నేను అన్నాను, ఖజానా నింపుకునే ఆలోచన పెట్టి ఉచిత పథకాల పేరు మీద అధికారంలోకి రావాలనే ఆలోచన చేసుకుంటూ ప్రజలను ఒక రకంగా దోస్తూ ఒక రకంగా మేము ఉచితాలు ఇస్తామని చెప్పుకుంటూ పోతుంటే కనుక ఇది సమానతలు కరెక్ట్ ఉండే ఆర్థిక వ్యవస్థ రాబోయే రోజులలో చిన్న భిన్నం అయితే అరాచకం ఏర్పడుతుంది. ఇప్పుడు
మేము కాంగ్రెస్ అంటాం, కాంగ్రెస్ బీజేపీని అంటాం, బీజేపీ ఇంకోరు పోయి బీఆర్ఎస్ అంటాం. ఇది సమంజసంగా లేదు. ఇవన్నీ పార్టీలు కానీ దేశ భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలంటే జరుగుతున్న పరిణామాలు ఏంటి, యాక్చువల్ గా ఇప్పుడే కాదు గతం నుంచి కూడా అంటే పెట్రోల్ డీజిల్ మీద ఏం జరుగుతుంది, ఎందుకు ఈ సబ్సిడీలు విధిస్తుంది, ఎందుకు ఎలక్షన్స్ కాగానే ప్రజలను, అప్పుడు గతంలో కాంగ్రెస్ అయినా ఈరోజు బీజేపీ అయినా ఎలక్షన్స్ కాగానే నడ్డి విరుస్తున్నాయి. దీనికి అంతటికి కారణం ఏంది? దీనిని క్షుణ్ణంగా ఆలోచించాల్సింది ఉంటుంది, మాట్లాడాల్సింది ఉంటుంది. ప్రజలు కూడా ఏదో ఓ రోజు తిరగబడితే ఏ ప్రభుత్వం కూడా నిలబడదు. కానీ ప్రజలకు కూడా ఒక సహనము, ఓపిక అనేది ఉంటుంది. అది దాటకుండా ప్రభుత్వాలు పాలన చేయాలి. నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను సార్, ఇది పార్టీ కట్టకండి, ఇది చేయకండి. ఎందుకంటే నేను ప్రజలలో చూస్తున్నాను. ఎందుకంటే ఎంతసేపు నేను పార్టీ వాయిస్ వినిపిస్తాను, ఒకసారి ఒక్కొక్క సందర్భంలో ప్రజల వాయిస్ కూడా మా పార్టీకైనా తెలవాలి, ప్రజలకైనా తెలియాలి, అందరికైనా తెలవాలి. కాబట్టి ప్రజలు తీవ్రంగా నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు. ఎందుకంటే ఈ గత సంవత్సరము 2 సంవత్సరాల నుంచి మన తెలంగాణలో విపరీతంగా ఆర్థిక సమస్యలు ఉన్నాయి. చిన్న కుటుంబం నుంచి మొదలుకుంటే పెద్ద కుటుంబం వరకు కూడా, వ్యాపారస్తుల దగ్గర నుంచి మొదలుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు కూడా సరి అయిన టైంలో జీతాలు పడక, ఇంకో ముఖ్య విషయం సార్, మీరు చూడండి 2.5 సంవత్సరాల నుంచి అంటే గెజిటెడ్ ఆఫీసర్ ఉన్న ఉద్యోగస్తులకు, ఇవాళ నేను ఒక ఆఫీసర్ తోటి కలిసా, R&B అధికారిని కలిసి మాట్లాడుతుంటే ఆయన అంటున్నాడు, ఏం సార్ కార్ వేసుకుంది ఎక్కడ రెడీ అయ్యారు, 2 సంవత్సరాలు అయింది, మా కార్కు అలవెన్స్ లేవు, దానికి రెంట్ లేదు, ఆడేమో తీసుకురమ్మంటే తీసుకొస్తలేడు, నా సొంత వెహికల్ తీసుకొని నేను డ్రైవర్ను లేకుండా నేను రావాల్సి వచ్చింది అనే పరిస్థితికి వచ్చిండు. ఏదన్నా వానికి నేనన్నా అడ్జస్ట్ చేసుకుందామని ఆయన చూసుకుందామంటే వచ్చే సాలరీ వస్తలేదు, మళ్ళీ లోన్లు ఇవి అవి, పిల్లల ఫీజులు, అంటే పరిస్థితి ఏందని చెప్పుకునే పరిస్థితికి వస్తుంది. అంటే చెప్పుకుంటే పరువు పోతుంది, చెప్పుకోకపోతే ఏదో పోతుంది అన్న శాస్త్రానికి ఈ రోజు ప్రజలు వచ్చారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్రమైన రాష్ట్రపైన ఒకసారి కూర్చొని ఎంతసేపు ఎట్లా నడ్డు విరుస్తాము, ఎట్లా ధరలు పెంచుతాము అనే దానికంటే ఎక్కువ ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతుంది, ఎక్కడన్నా దోపిడీ జరుగుతుందా, దీని మీద మనం ఎంతసేపు యుద్ధాన్ని చూయించో, బయట డాలర్ను చూయించో, ఇంకేదన్నా చూయించో ప్రజలను మభ్య పెడితే కనుక చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రజలైతే తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇవాళ నేను చాలా మందితోటి వస్తుంటే పోతుంటే కొన్ని దగ్గరలో మాట్లాడుతున్నప్పుడు డిస్కషన్ అంతా ఇదే, పెట్రోల్ ఏంది, ఈ రేట్ ఏంది, పెట్రోల్ డీజిలే కాదు, ప్రతి ఒక్క సమస్య వరకు నవ్వుతూ చెప్పే మనిషి కరువు అయిపోయాడు. ఏదన్నా నేను ఈ వస్తువును కొన్నానో, నేను కారు కొన్నానో, ఇంకేదన్నా కొన్నానో, ప్రిస్టేజ్కి కొన్నా సంతోషంగా లేడు మనిషి. ఎందుకు అంటే ఈ పరిస్థితులకు ప్రభుత్వాలు తీసుకొస్తున్న వ్యవహారాలు. ఇప్పుడు నేను పెద్దలు అనుకోవద్దు, నాకు పార్టీ కంటగద్దరు సరే, ఇది పార్టీ పరంగా రేపు మీరు పెట్టినప్పుడు కూడా బీజేపీ నాయకుడని పెట్టకండి, ఒక పైల కృష్ణారెడ్డి గారని పెట్టండి. మొన్న జిఎస్టీది నాకు కూడా స్వతహాగా ఎక్స్పీరియన్స్ అయింది, నేను చూస్తున్నాను. స్లాబ్లు అన్ని తగ్గించారు సార్, ఏ ఒక్క వస్తువు ఎంఆర్పి తగ్గలే. మరి ఇది ఎటు పోతుంది? కంపెనీలు ఎక్కడ దోపిడీ చేస్తున్నాయి? మన నియంత్రణ ఎక్కడ పోయింది? ఏ ప్రభుత్వానికైనా, నేను ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయినా కేంద్ర ప్రభుత్వాన్ని అయినా జిఎస్టీలు స్లాబులు తగ్గించారు సార్, ఎంఆర్పీలు తగ్గాలి కదా. జిఎస్టీ 10% నుంచి 5%కి వచ్చినప్పుడు, 18% నుంచి 12%కి వచ్చినప్పుడు ఆ 6% కస్టమర్కి ఎందుకు రావట్లేదు? అది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇవి ఎన్ని రోజులు ఈ కంపెనీలు లాస్ల పేరు మీద దోపిడీకి ఎగబడితే కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన దృష్టి చార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విమర్శలు చేసుకోవడము, మా పార్టీ గొప్ప, నీ పార్టీ గొప్ప అని మాట్లాడుకుంటే ఇక్కడ ప్రజా సమస్యలు తీరయి, వాస్తవ సమస్యలు మనం డిస్కస్ చేయాలి. ఇది ప్రజలకి వెళ్ళాలి, ప్రభుత్వాల దృష్టికి వెళ్తేనే ప్రజలకు ఎంతో కొంత న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రైట్, ఓకే రండి. ఓకే కృష్ణారెడ్డి గారు, సంతోష్ కుమార్ గారు ఉన్నారా? మనతో పాటు సంతోష్ కుమార్ గారు ఉన్నారా? డ్రైవింగ్లో ఉన్నారా? ఓకే ఓకే, చేసుకోండి సార్. హలో, ఓకే. సంతోష్ కుమార్ గారు నమస్తే. ఉన్నాను సార్. టీజీపీవీడబ్ల్యూ సభ్యులు నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. ఓకే సంతోష్ కుమార్ గారు, కొంచెం కెమెరా సరిగా పెట్టుకోరా? ఓకే రైట్.
సంతోష్ కుమార్ గారు వింటున్నారు కదా మొత్తం డిబేట్ ఈ విధంగా ఉన్న పరిస్థితులు, ఇటు పక్క పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో, ఇటు పక్క సరే కేంద్రం సంబంధించిన విషయంలో కానివ్వండి, ఇటు రాష్ట్రం సంబంధించిన విషయంలో కానివ్వండి, కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఈ జిఎస్టీ విషయంలో ఎందుకు సాక్రిఫై చేయలేకపోతున్నారు, ఎందుకు సామాన్యుడు నడ్డి విరుస్తున్నారంటే ఏమంటారు? సార్ ఒక విషయం ఇక్కడ గమనించాలి, ప్రతి ఒక్కరు కూడా స్టూడియో యాజమాన్యానికి, పెద్దలకి, పాల్గొంటున్న నాతోటి పెద్దలకు కూడా అందరూ కూడా నమస్కారాలండి. విషయం ఏంటంటే ఇక్కడ ఇది అంతర్జాతీయ సమస్య అండి, ప్రపంచ సమస్య ఇది. ఇది ఒక తెలంగాణకో ఒక భారతదేశానికో సమస్య కాదు, ఇది అంతర్జాతీయ సమస్య, ప్రపంచ సమస్య. సరే సమస్య ఏది ఉన్నా జటిలం ఉన్నా కూడా దానికి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై చర్యలు తీసుకోవాలా. రేటు తగ్గిస్తారా, తగ్గించారా? రేటు పెరిగింది, కొద్దిసేపటి పక్కకు పెట్టేస్తే నేను ఒక క్యాబ్ డ్రైవర్ అండి. ఈరోజు నేను రోజు 15 గంటలు 16 గంటలు నేను పనిచేస్తే నాకు మిగిలేదు 1000 రూపాయలు. దాంట్లో స్ట్రైట్ అవే నాకు 50 రూపాయలు 60 రూపాయలు అదనంగా నాకు పోతున్నాయి కాకుండా ఈరోజు డీజిల్ రేట్ ఏ విధంగా అయితే పెరుగుతుందో, పెట్రోల్ రేట్ ఏ విధంగా అయితే పెరుగుతుందో దానికి అనుగుణంగా మాకు రేట్లు తగ్గిస్తున్నారు. ఇంకా రేట్లు తగ్గియడము, ఆ రేట్లు పెంచితే ఎక్కే కస్టమర్ కూడా ఎక్కకుండా మాకు రేట్లు తగ్గించి ఇస్తున్నారు. గతంలో చూసుకుంటే మనకు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినప్పుడు బీజేపీ పాలిత ప్రాంతాల్లో కొంతమేరకు మనకు రేటు తగ్గించారు, కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఎక్కడ కూడా రేటు తగ్గియలేదు. ఇది తగ్గాల్సిన అవసరం ఉన్నది ఒకటి. రెండోది జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తలేరు. ఎందుకు తీసుకొస్తలేరు? ఇప్పుడు సార్ అన్నట్టుగా 3 రంగాలలో అధికం వస్తుంది. లిక్కర్ ఒకటి, ఇంకా దేని మీద వస్తుందని చెప్పారండి, రిజిస్ట్రేషన్ దాని మీద జిఎస్టీ అనేది అధికంగా వస్తుందని అంటున్నారు. కానీ ఒకటి విషయం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ రంగం మీద కూడా చాలా అధికంగా వస్తుందండి. ట్రాన్స్పోర్ట్ రంగం మీద ఒక వెహికల్ కి పర్మిట్ మాది, ఫిట్నెస్ మాది, అదేవిధంగా మైక్యాప్ సేఫ్ స్టిక్కరు, అదేవిధంగా ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం పోయినప్పుడు బార్డర్ ట్యాక్సులు, టీపీలు, ఆల్ ఇండియా పర్మిట్లు, టెంపరీ పర్మిట్లు, వీటన్నింటి మీద కూడా ప్రతి బండి తీసుకోవాల్సిందే, ప్రతి బండి తీసుకొని పోవాల్సిందే. ట్రాన్స్పోర్ట్ రంగం మీద కూడా అధిక ట్యాక్సులు, అధిక రుసుములు కడుతున్న రంగం ఒకటంటే ట్రాన్స్పోర్ట్ రంగం. ఒక లిక్కర్ మీదనే కాకుండా ట్రాన్స్పోర్ట్ రంగం కూడా అధిక మొత్తంలో ప్రభుత్వాలకి చేదోడు వాదోడుగా నిలబడుతుంది. అలాంటి ట్రాన్స్పోర్ట్ రంగాన్ని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా చునుకనగా చూస్తున్నాయి. ఈరోజు ట్రాన్స్పోర్ట్ రంగంలో నిర్వీర్యం అయిపోయింది. ఈరోజు 10 సంవత్సరాల నుంచి మేము గిట్టుబాటు ధర కోసం కష్టం మాది, ఫలితం మాది, కానీ మాకు ఇక్కడ ఏది దక్కట్లేదు. కార్పొరేట్ సంస్థలనే మొగ్గు చూపుతున్నాయి. కొద్దో గొప్ప మొన్నటి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు ఒకటి గిగ్గన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ గిగ్గన్ ప్లాట్ఫామ్ బిల్లు ఒకటి రూపొందించడం జరిగింది, చట్టపరిధిలోకి తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తీసుకురావడం జరుగుతుంది. అది కూడా గడ్డం వివేక్ వెంకటస్వామి గారి ప్రోద్బలంతో, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మేరకు ఈరోజు తెలంగాణలో అది అమలు పరిచే దిశగా అడుగులు వేస్తున్నారు. మొన్నటి రోజు గవర్నర్ గారు కూడా ఆర్డినెన్స్ పాస్ చేశారు. విషయం ఏంటంటే ఇక్కడ రేట్లు పెరిగినకు అనుగుణంగా ప్రతిదీ కూడా పెరగాల. ఇక్కడ మనిషి జీతం అనేది పెరగట్లేదు. సంతోష్ గారు, మంచి సంతోష్ గారు కొంచెం కెమెరా కొంచెం మీరు వెనక్కి వెళ్ళరా, మరి కెమెరా మీదకు వచ్చినట్టుంది. ఓకే, రైట్ కంటిన్యూ. ఇక్కడ ప్రతి మనిషిది రోజు తన నెల తిరిగేసరికి శాలరీ పెరగాల. అదే విధంగా మేము ఒక క్యాబ్ డ్రైవర్ని, నాదొక ఇన్కమ్ అనేది పెరగాల. ప్రతి వాళ్ళది కూడా పెరగాల. ఆ పెరిగే దిశగా అడుగులు వేయాల. ఈ రోజు డీజిల్ పెరగడం వల్ల ప్రతి వస్తువు కూడా రేటు పెరుగుతుంది. ఈ రోజు 10 రూపాయలు ఉన్న చాయ్ 15 రూపాయలు అయింది. 15 రూపాయలు ఉన్న టీ కొంచెం మంచి హోటల్లో పోదామంటే 25 రూపాయలు 30 రూపాయలు ఉన్నది. కానీ ఇప్పుడు మేము 30 రూపాయలు టీ తాగే పరిస్థితి మాకు ఉన్నదా అంటే మాత్రం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మాకు అదనంగా రోజుకు 70 రూపాయలు 80 రూపాయలు డీజిల్ మీదనే మాకు అదనంగా వెళ్ళిపోతున్నది. అక్కడ రాబడి ఏమైనా ఉందంటే రాబడి కూడా లేదు. రాబడి సోర్సెస్ కల్పించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇద్దరికి కూడా ఉన్నది. అదే విధంగా సగటు మనిషి జీతాలు కూడా పెంచాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది. ఈరోజు అంతర్జాతీయ సమస్య అయిన ఈ పెరుగుదల ఏదైతే ఉన్నదో, మనం గతంలో 10 సంవత్సరాలు వెనక్కి పోయి చూసుకుంటే 40,000 50,000 బంగారం కొన్నాం. ఈ రోజు ఆ రేటుకు మనం అమ్మగలుగుతామా? అమ్మలేం. ఇది కూడా పెరిగింది కదా. అదే విధంగా స్థలాల రేటు కూడా గతంలో ఒకప్పుడు 60,000 70,000 ఉండే. ఈ రోజు 1,50,000 2 లక్షల దాకా కూడా పలుకుతున్నది ఒక్కొక్క దగ్గర. మళ్ళీ ఆ రేటుకి ఇవ్వగలుగుతామా? మనము ఇవ్వలేము. ఇది పెరుగుదల అనేది అంతర్జాతీయ సమస్య అండి. ఇది దాన్ని మనం ఏం చేయలేం దాన్ని. కాకపోతే దానికి అనుగుణంగా ప్రజలు ఏ రకంగా వారికి ఇన్కమ్ ని సోర్స్ చేయాలా, వారిని ఏ విధంగా పైకి రాబట్టాలనేది ఆలోచన చేయాలి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా. థ్యాంక్ యూ అండి ఈ అవకాశం కల్పించినందుకు. సంతోష్ కుమార్, రైట్ అండి. ఓకే, రామ్మోహన్ రావు గారు,
రామ్మోహన్ రావు గారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి పశ్చిమాసియాల యుద్ధం ఒక్క రోజేమో దాదాపుగా ఇంకెక్కువ రోజులు ఉండకపోవచ్చు అనిపిస్తుంది. ట్రంప్ వ్యాఖ్యని బట్టి చూస్తుంటే ఒక్క రోజేమో అసలు ఏదో చాలా సీరియస్ జరిగిపోతా ఉంది, మొత్తం మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసిద్దామన్న వాతావరణం కనబడతా ఉంది. ఈ తరుణంలో ఇలాంటి ప్రస్తుత పరిస్థితులు ఇప్పటికిప్పుడు యుద్ధం ఓకే మంచి సామరస్యంగానే ఇద్దరు మాట్లాడుకుని చర్చల మధ్యవర్తుల ద్వారా సఫలమయ్యి ఎటువంటి యుద్ధ వాతావరణం లేకుండా అంతా ఓకే అనుకుని కూడా ఇప్పట్లో పరిస్థితులు సద్గుమణి ఇంకా 2-3 నెలలు పట్టేటువంటి అవకాశం ఉంది ఈ పెట్రోల్ డీజిల్ సంబంధించిన కొరత అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అసలు ప్రస్తుత పరిస్థితులను బట్టి యుద్ధం ఏ స్థాయిలో ఉంది, నిజంగా ఇది ఆగిపోయేదనా, కేవలం ట్రంప్ వ్యాఖ్యలతోనే సరిపెడతా ఉన్నారా, ఎలా ఉండబోతుంది అంటారు ప్రస్తుతం? మంచి ప్రశ్న ప్రేమ్ గారు. గత 3 రోజులుగా ఈ వారికి 4వ రోజు మార్క్ రూబెన్ అంటే విదేశాంగ మంత్రి, అమెరికా విదేశాంగ మంత్రి మన దేశంలో తిరుగుతున్నారు. మన కలకత్తా పోయారు. ఇవాళేమో మరి మన ఆర్థిక మంత్రులతో సమావేశం అవుతున్నారు, విదేశాంగ మంత్రులు సమావేశం అవుతున్నారు. ఆయన మొదటి రోజు వచ్చినాడు కొంచెం ఆశ అనిపించింది నాకు. ఏంటంటే ఒక శుభవార్త ప్రపంచం వినబోతుంది, దానికి ముఖ్యంగా ట్రంప్ నోటికుంటా వింటారని మొన్న చెప్పారు. నేను కూడా ఆశపడ్డా యుద్ధం ముగిస్తుందేమని. నేను తీరా ఇవాళ ట్రంప్ చర్యలు చూస్తే ఇరాన్ మన నౌకల మీద దాడి చేయడం జరిగింది. అలాగే ఒక దీవి మీద కూడా వీళ్ళు దాడి చేయడం జరిగింది, చూసినాం మనం. అంటే మళ్ళీ మొదటికి వచ్చింది. ఖతార్ వేదికగా నిన్న నుంచి జరుగుతున్న చర్చలు చూస్తుంటే అది ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు, అట్లాగే ఖతార్ ప్రధానమంత్రి కూడా పాల్గొంటున్నారు. 2 రోజులు ముగుస్తుంది అనుకుంటే మళ్ళీ మొదటికే వచ్చింది అనిపిస్తుంది నాకు. చాలాసార్లు అమెరికా అదే తప్పు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అమెరికా మాట్లాడితే చర్చలు ఉంటుంది, చర్చల సమయంలో అడ్డగోలుగా వ్యాఖ్యలు చూస్తున్నాం ట్రంప్ గారు కూడా. గతంలో పాకిస్తాన్ లో జరిగినప్పుడు 21 గంటల చర్చ చూస్తే ఆ 21 గంటల తర్వాత మనం చూస్తే మళ్ళీ వెనక్కు పిలిచారు, ఏది ఉపాధ్యక్షుని వెనక్కు పిలిచారు, చూసాం. కనుక యుద్ధం ఎప్పుడంతా ఆగుతుంది అనుకోవట్లేదు. అందుకని దాని పరిణామం ప్రకారం మన దగ్గర జరుగుతున్నాయి కదా. నేను చెప్పాను, మొదటి నుంచి చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు చాణక్య నీతి పాటిస్తున్నాయి ప్రభుత్వ, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా కూడా చాణక్య నీతి పాటిస్తున్నాయి. చాణక్యుడు చెప్పారు, పన్ను నొప్పి లేకుండా పన్నులు వసూలు చేయడం ఎలా అని అర్థశాస్త్రం రాశాను. పన్ను నొప్పి ఈ పన్ను నొప్పి కాదు, ఆ పన్ను ట్యాక్స్ల నొప్పి నెత్తి లేకుండా. సరిగ్గా అదే పాటిస్తుంది బీజేపీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో. ముఖ్యంగా ₹2 పెంచుకుంటూ, అప్పుడు గతంలో కదా బులియన్ మార్కెట్ లాగా వేల వేసినట్టు ఎట్లా పెరిగినాయి తగ్గినాయో, ఇప్పుడు కూడా ₹7 పెరిగిందంటే ఒకే రోజు పెరిగాయి. ఒకసారి ₹3, ఇప్పుడు మళ్ళీ ₹2.86, మధ్యాహ్నం రూపాయి వేస్తే ఇప్పుడు ₹7 నుంచి ₹8 పెరిగినాయి. దీని పరిష్కారం వైపు పోకుండా పార్టీలు ఒకరి మీద ఒకరు ఆరోపించుకుంటారంట. కృష్ణారెడ్డి గారు ఒక పార్టీలకు అతీతంగా మాట్లాడారు. నిజమే, ఎందుకంటే ఇంతకుముందు మనకు సంతోష్ మాట్లాడారు కదా, నేను మొదటి నుంచి వాళ్ళ వాదన సమర్థిస్తున్నాను. వాళ్ళు ఒక్కడే కాదు, గిగ్ వర్కర్స్ మొన్ననే మంచి చట్టం కూడా వచ్చింది, గిగ్ వర్కర్స్ చట్టం రాష్ట్రపతి చేసింది. గిగ్ వర్కర్స్ లో ముఖ్యంగా ఈ జొమాటో, బ్లింకిట్, అమెజాన్ వీళ్ళు సప్లై చేసే వాళ్ళు, నేను మా పక్కనే ఉంటుంది జెప్టో వాళ్ళది, వాళ్ళు ఇంటర్వ్యూ చేశాను ఈ మధ్య జర్నలిస్ట్ గా. వాళ్ళు ఏమన్నారంటే, సార్ మొన్నటి దాకా మాకు రోజుకు 5 లీటర్లు పెట్రోల్ పడుతుంది సార్, అంటే 200 కిలోమీటర్లు మినిమం దిగుతాం, 45 కిలోమీటర్లకు ఎక్కువ మా పాత బండ్లు కదా, అంటే రోజుకి 5 లీటర్లు వాడితే 5 అంటే ₹35 మా మీద అదనంగా పడుతున్నట్టే కదా, ₹1 కూడా కమిషన్ పెంచలేదు అన్నారు. ఇంతకుముందు ఇప్పుడు మనకు సంతోష్ మాట్లాడారు కదా క్యాబ్ డ్రైవర్, ఆయన కూడా అంతే కదా, ₹7 చొప్పున పెట్రోల్ అంటే ఒక 10 లీటర్ల పెట్రోల్ వస్తుంది ₹70 వాళ్ళ మీద పడ్డట్టే కదా. అంటే ఈ ప్రభావం ఎవరి మీద బాగా పడుతుందంటే వీళ్ళ మీద పడుతుంది. ఎవరు మన మామూలుగా గిగ్ వర్కర్స్ కానీ స్థానిక మామూలు మన చేసే వాళ్ళ మీద పడుతుంది అంటున్నాను. అందుకనే ఈ అంతర్జాతీయ సమస్యను విడిచిపెట్టడానికి వీల్లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు త్యాగం చేయాల్సిందే, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు త్యాగం చేయాల్సింది అంటున్నాను. అంటే ఈ దయాధర్మము మీరు ₹3 తక్కువ చేయండి, మీరు ₹5 తక్కువ చేయండి అనకుండా ఈ పెంపుదల వల్ల అన్ని రంగాల మీద ప్రభావం పడుతుంది. కూరగాయల ధర నుంచి మొదలు అన్ని పడుతుంది. ఈ మధ్యన రహీం గారు వ్యవసాయం మీద కూడా బాగా పెద్ద పడుతుంది. అంటే వ్యవసాయంలో గతంలో యాంత్రీకరణ ఇంత లేదు, ఇప్పుడు యాంత్రీకరణ పెరిగింది వ్యవసాయంలో. చూస్తున్నాం కదా, మీరు నాట్లు వేసే యంత్రం నుంచి మొదలుకొని కోతల కోసే యంత్రం వరకు, ఆఖరి డ్రోన్ల ద్వారా పురుగు మందులు, మన పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్ కానీ చల్లే పరిస్థితి ఉందో చూస్తున్నాం మనం. కనుక వరి కోత యంత్రం వరకు కూడా చూసి యాంత్రీకరణ మనకు వ్యవసాయంలో పెరిగింది. అంటే వ్యవసాయంలో కూడా నష్టం జరుగుతుంది కదా, ఆఖరికి పండిన పంటను మార్కెట్ తీసుకుపోతామంటే కూడా ట్రాన్స్పోర్ట్ చేయాల్సిందే కదా. కనుక అన్ని రంగాల మీద ఆ పెట్రోల్ డీజిల్ ప్రభావం పడుతుంది. అంటే ఈ ఒక్క రంగం అనుకుంటా ఉంటది. కనుక దీనిలో సమగ్రమైన ఆలోచన అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు చేయదు, ఎందుకంటే వాటి పేరు మీద ఎట్లా దోచుకుంటున్నారు కనుక. కానీ కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ 40% లేదు, ట్యాక్స్ తక్కువ ఉన్నాయి. అందుకని చూడండి, మన కర్ణాటకలో యడ్యూరప్ప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, లేకపోతే బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాన్ని తర్వాత సిద్ధరామయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా కొనసాగించారు. ఎందుకు? మనకు కర్ణాటక ₹10 తేడా 3 ఏళ్ల నుంచే ఉన్నది, ఇవాళ కొత్త కాదు. ఈ ప్రభుత్వం రాకముందు కూడా 3 ఏళ్ల నుంచే మనకు ఈ పెట్రోల్ డీజిల్ మీద తక్కువ ఉంది, మనకంటే తక్కువ ఉన్నాయి. ఒక్క తెలుగు రాష్ట్రాలే మనకంటే ఎక్కువ ఉన్నాయని నేను, తెలుగు రాష్ట్రాల్లో రేట్ ఎక్కువ ఉంది. దానికి కారణం ఏంటి? వ్యాట్ ట్యాక్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో వ్యాట్ ఎక్కువ ఉంది అంటున్నాను నేను. అందుకని అన్ని రాష్ట్రాల్లో ఈ పరిస్థితి లేదు కదా.
ఒకవేళ మీరు చేయదలుచుకుంటే 40% GST పరిధిలో కనుక తెస్తే పరిష్కారం వైపు పోకుండా వీళ్ళ మీద ఇప్పుడు కృష్ణారెడ్డి గారు పార్టీలకు అతీతంగా మాట్లాడి అభినందిస్తున్నారు. కానీ మనం అందరం మాట్లాడాల్సింది ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీ పెట్టుకొని మీరు తక్కువ చేసుకోండి మీరు తక్కువ చేసుకోండి ఒకరి మీద ఆరోపణ చేసుకునే బదులు రాష్ట్రాలు వ్యాట్ ట్యాక్స్ ఎక్కువ ఉంది, కేంద్రం ప్రభుత్వం 20% కంటే ఎక్కువ వేస్తలేదు. ఈ రెండు కలిపి ఒక ఆలోచన చేయాలి. ఒకటి. రెండోది ఏంటంటే 40% అయినప్పుడు పెరిగినా కొద్ది అంతే ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. నా ఉద్దేశం ఏంటంటే ఇంకా పెరుగుద్ది అంటున్నాను. మనకు సిద్ధం కావాల్సిందే ఇంకా 20 రూపాయల దాకా పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు 7 రూపాయలు పెరిగింది కదా, ఈ 25 నుంచి 30 రూపాయలు పెరిగితేనే మొత్తం రోడ్డు పూడ్చబడుతుంది అనుకుంటున్నాను. 30 పెంచండి, కానీ 30 తగ్గించే ఉపాయం కూడా చెప్తున్నాను నేను కదా. 30 ఎట్లా తగ్గుతుంది అంటే మీరు GST పరిధిలో తీసుకురాగానే మాక్సిమం 40% అవుతుంది. 100కు 40 రూపాయలు ట్యాక్స్ పడుతుంది. అప్పుడు 20 రూపాయలు కేంద్రం, 20 రూపాయలు రాష్ట్రాలకు వస్తాయి. ఇప్పుడు కొన్ని బీజేపీ ప్రాంతాలు 20 కంటే ఎక్కువ లేదు కూడా. అది కూడా వివరాలు ఇవ్వండి ఇస్తాను నేను, తక్కువనే ఉంది. కనుక కొన్ని రాష్ట్రాలకు నష్టం. మన ఇప్పుడు తెలంగాణ లాంటి రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం నష్టం అవుతుంది. ఎందుకంటే 40% వసూలు చేస్తున్నారు వాటి పేరు మీద, అది తక్కువ అవుతుంది. ఇంకా నేను స్పష్టంగా చెప్తున్నాను, ఈ గుడుగుడు ఉంచే గుండె రాగం అవసరం లేదు. పూర్తిగా ప్రపంచం అంతా ఇంకో దాన్ని పోల్చుకుంటే మనకు కష్టమే. ఎందుకంటే మనం 140 కోట్ల మందిని మనము మిగతా ప్రపంచంతో పోల్చుకుంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్తో పోల్చుకుని మెరుగున్నట్టు లెక్క, అమెరికాతో పోల్చుకున్నా కూడా. కానీ దాన్ని పోల్చుకోలేం కదా, మన సంగతి మనం కదా. ఉదయరాప్పారావు గారి కన్యాశుల్క నాటకంలో స్వాతంత్రం వస్తే మా ఊరు హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతారా అంటాడు ఒక జట్కా బండి ఆయన గిరీశన్ తో. మనం కూడా అంటున్నాం అదే, అయ్యా మిగతా దేశంతో మాకు సంబంధం లేదు, ఈ యుద్ధం ముగిసినట్టు లేదు, మమ్మల్ని ఎట్లా ఆదుకుంటారని ప్రజలు అడుగుతున్నారు. ఇవాళ ప్రతిదీ పెరిగింది కదా. ఆఖరికి రోడ్ల మీద టిఫిన్లు కూడా మొన్నటి దాకా 30 రూపాయలు ఉంటే 40-50 రూపాయలు చేశారు. గ్యాస్ పెరిగింది, గ్యాస్ సంక్షోభం ఇంకా తీరలేదు. పెట్రోల్ డీజిల్ దొరుకుతుంది కానీ ఈ పెంపుదల వల్ల ప్రతిరోజు ఈ వేలంపాట్ల పెంపుదల వల్ల ఏమవుతుందంటే నొప్పిదే లేకుండా ఇప్పుడు 7 రూపాయలు పెరిగింది కదా, 3, 1, 1, 3 7 రూపాయలు పెరిగింది. ఇంకొక 15 రోజులలో రోజుకో రూపాయలు 2 రూపాయలు పెంచినా అది ఖచ్చితంగా 130 దాకా పోద్ది అనుకుంటున్నాను నేను. ఈ పోక ముందే 130 దాకా పెట్టండి. నిజంగా చెప్పాలంటే ఈ డబ్బు అంటే తాగేటోడు గంట తాళ్ల పందెం సామెతలు. ఎందుకంటే మనం ట్యాక్స్ పేర్స్ మనీ కదా, ట్యాక్స్ పేర్స్ చేస్తారు కదా. ప్రభుత్వం భరించినా మన మీదే పడుతుంది, మనం భరించినా మన మీదే పడుతుంది. నేనేమంటున్నాను, మా మీదే వేయండి, ప్రజల మీద వేయండి, కానీ మీరు ట్యాక్స్ తగ్గించుకోండి. ఆటోమేటిక్ గా రేట్లు తక్కువ. అదే 100 రూపాయలకు మన పెట్రోల్ అమ్మే అవకాశం ఉంటుంది. అది లేకుండా పరిష్కారం ఇటు పెట్టుకొని GST పరిధిలోకి తీసుకురాము కదా అని అంటున్నారు. అటు ప్రతిపక్షాల భుజాల మీద తుపాకీ పెట్టి తెలుస్తున్నారు అంటున్నారు స్పష్టంగా. ఇవాళ మనసుంటే మార్గం ఉంటది. బీజేపీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే మీరు తలుచుకుంటే మీరు ఏం పెట్టండి, ఒక GST సమావేశం పెట్టండి, ఎవరు వద్దంటారో చూద్దాం. అప్పుడు ఆటోమేటిక్ గా ట్యాక్స్ తక్కువైతే, ట్యాక్స్ పోయిందంటే మాకు రేట్ కూడా తక్కువైంది కదా. అసలు రేటుకే వసూలు చేయండి. 40 రూపాయలు పెట్టి 40 రూపాయలు చేయండి, కానీ ట్యాక్స్ తక్కువ చేసుకోవాలి. ఓకే మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. మనతో పాటు ఆర్థిక నిపుణులు చంద్రమూర్తి గారు ఉన్నారు. చంద్రమూర్తి గారు నమస్తే అండి. నమస్తే అండి. చంద్రమూర్తి గారు, ప్రస్తుతం ఇటుపక్క అమెరికా, ఇటుపక్క ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలు చూస్తుంటే, మార్కెట్ ట్రెండ్ని బట్టి చూస్తూ ఉంటే భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? మరి ముడి చమురు సంబంధించిన ధరలు ఇంకా పెరుగుతాయా, తగ్గుతాయా? ఇప్పుడున్న చర్చల నేపథ్యంలో పరిస్థితులు ఏంటి, తాజా పరిస్థితులు? చమురు ధరలు అయితే రోజుకు ఒక రకంగా ఉన్నాయి సార్. యాక్చువల్ గా 2 రోజుల క్రితం ట్రంప్ వచ్చి అమెరికా ఇరాన్ వార్తలు బాగున్నాయి, పీస్ అగ్రిమెంట్ అవుతుంది అనేది అంటున్నారు. బట్ నిన్న వచ్చి మళ్ళీ ఇరాన్ మీద బాంబులు వేశారు. అలాగే హార్ముజ్ ఉంది 60 days ఓపెన్ చేస్తామన్నారు. యాక్చువల్ గా ఇరాన్ దగ్గర 600 ఇంత యుద్ధం చేసి చివరికి ఏం సాధించాడు అమెరికా అంటే ఏమీ అర్థం కాదు. ఇప్పుడు ఒక యుద్ధం అయినాక తర్వాత ఆలోచిస్తే ఇప్పుడు అమెరికా కానీ ఇటు ఇజ్రాయెల్ కానీ ఏం సాధించారు? వాళ్ళ దగ్గర ఇప్పుడు ఇరాన్ అనేది న్యూక్లియర్ పవర్ అవ్వకూడదు. న్యూక్లియర్ పవర్ అవ్వకుండా ఉండాలంటే యురేనియం బయట రావాలి. అది వచ్చేదాకా వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వదలరు. ఇప్పుడు యుద్ధం చేసే పరిస్థితి అటు ఇరాన్కి లేదు, అటు అమెరికాకి లేదు. అలాగే మిడిల్ ఈస్ట్ లో ఒక్క ముస్లిం కంట్రీ కూడా సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే యుద్ధం అంటే జరిగితే ఇరాన్కి పై చేయి ఉంది. డ్రోన్స్ కానీ వాళ్ళు తక్కువ ఖర్చుతో యుద్ధం చేస్తున్నారు, వీళ్ళేమో ఎక్కువ ఖర్చుతో యుద్ధం చేస్తున్నారు. కాబట్టి ప్రెసిడెంట్ ట్రంప్ అయితే యుద్ధం చేయడు, అలా అని ఇరాన్ని వదలడు. ఆయనకైతే ఇమీడియట్ గా ఈ యురేనియం కావాలి. ఆ యురేనియం ని అమెరికా కన్నా ఇవ్వండి, లేదంటే మీరు థర్డ్ పార్టీ ప్రెజెన్స్ లో పెట్టమంటాడు. అదైతే కంపల్సరీ ఒక అగ్రిమెంట్ రావాలి. బేసిక్ గా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ కి ఫైనల్ గా ఇరాన్ న్యూక్లియర్ పవర్ అవ్వకూడదు. ఇజ్రాయలే కాదు, ఏ కంట్రీకి అయినా. ఇప్పుడు అక్కడ మిడిల్ ఈస్ట్ లో ఉన్న ప్రతి కంట్రీకి కూడా థ్రెట్ అన్నమాట, అది కనుక న్యూక్లియర్ పవర్ అయితే. కాబట్టి ఏంటంటే ఇక ఇంటర్నల్ మనకి అనలిస్టులకి ఏంటంటే మనకి మ్యాటర్ అర్థమైపోతుంది. ఇది 6 నెలలు పడుతుందా, సంవత్సరం పడుతుందా తేలదు.
ఎందుకంటే అల్టిమేట్ గా ఇది యుద్ధం అయితే జరగదు, కానీ ఎక్కడికక్కడ స్తంభించేస్తున్నారు. ఇప్పుడు ఇరాన్ యొక్క కంప్లీట్ వాళ్ళ యొక్క ఎక్స్పోర్ట్స్ కానీ వాళ్ళ యొక్క ఇవన్నీ కూడా ప్రెషర్ చేసి ఎకనామికల్ ప్రెషర్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ గత 20 ఏళ్ళ నుంచి కూడా శాంక్షన్స్ అవన్నీ చేశారు, అయినా కానీ అది యురేనియం సాధించింది. ఇప్పుడు డిప్లొమాటిక్ గా ఏదన్నా వర్కౌట్ చేద్దామని చూస్తున్నారు. మొన్న చైనా వెళ్ళాడు, ఈయన ఏం సాధించాడు ఏమి న్యూస్ అయితే రాలేదు, బట్ చర్చలు అయితే పురోగతి అవుతున్నాయి అంటున్నారు. ఎంతసేపు అంటే మళ్ళీ మాట్లాడడానికి చర్చలు 2 రోజుల్లో 3 రోజుల్లో విషయం తేలిపోతుంది. ఇరాన్ ఏమంటుంది, యురేనియం సంగతి తర్వాత చూద్దాం, ముందు ఈ యుద్ధానికి జరిగిన ఖర్చు నాకు ఇవ్వండి, హార్మోజ్ అందులో డబ్బులు తీసుకుంటాను, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇరాన్ కూడా చూసుకుంటే అక్కడ విపరీతమైన ఇన్ఫ్లేషన్ ఉంది, అక్కడ లోకల్ జనాలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. బట్ ఏదైనా ఇరాన్ ని ప్రెషర్ చేసి ఓకే, చంద్రమూర్తి గారు ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది, ఒకసారి చూసుకోండి. రైట్ చంద్రమూర్తి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, చాలా టెక్నికల్ ఇష్యూ ఉంది. కృష్ణారెడ్డి గారు సార్. రైట్, కృష్ణారెడ్డి గారు, మొన్న తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో మూడోసారి ప్రధాని అయిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత మోదీ చేసిన వ్యాఖ్యల్ని బట్టి చూస్తూ ఉంటే కేవలం ఈ ముడి చమురు సంబంధించిన ధరలు మాత్రమే కాదు, ఇంకా భవిష్యత్తులో నిత్యావసర ధరలతో పాటు ఇటు ఎల్పిజి గ్యాస్ సిలిండర్తో పాటు ఇంకా అనేక రకాలుగా మధ్యతరగతి యొక్క ప్రజలకు ఏదో జరగబోతుంది, మధ్యతరగతి ప్రజలు జీవనోపాధి సాగాలంటే చాలా కష్టమైనటువంటి రోజులు రాబోతున్నాయి అనేటువంటి సంకేతాలు అయితే వస్తున్నాయన్న తరుణంలో ఇలా వరుసగా విడతల వారీగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతూ ఉంటే మోదీ ఎందుకు ముందుగానే హెచ్చరించారు, ఇంకేదో జరగబోతుందనే భయం కూడా ప్రతి సామాన్యుడిలో కామన్గా మాట్లాడుకున్న మాటలు ఈ రోజులు గ్రౌండ్ లెవెల్లో. ఏమంటారు, నిజంగానే ఇంకా భవిష్యత్తు ఇంకా భయంకరంగా ఉన్నిద్దా, ఇలా ఈ రకంగా సాగుతా ముందుకెళ్ళిద్దా, ఏమంటారు? సార్, ఇందాక చెప్పిన దాంట్లో పెద్దలు చెప్పిన దాంట్లో ఒక వాస్తవం ఉంది, మీరు చెప్పిన దాంట్లో కూడా ఇది ఉంది. ఇది ఇప్పుడు అప్పుడే కాదు సార్, మినిమం 2 years 3 years ఈ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ బావులు అన్నిటి మీద దాడులు చేసుకోవడం జరిగింది. వీటిని రిపేర్ చేయాలంటే సుమారుగా 1-2 సంవత్సరాల పైన పట్టొచ్చు, దానిపైన కూడా పట్టొచ్చు. ఇంతకుముందు కొంతమంది దుబాయ్ అక్కడ ఉన్న వాళ్ళతోటి మా మిత్రులు, మా పార్ట్నరు ఆయిల్ కంపెనీలోనే అక్కడ పనిచేస్తాడు, అక్కడ కొంత ఇది చేస్తున్నాడు, అతను మాట్లాడితే అన్నా కొత్త తవ్వడము బిగించడం పెద్ద ఇబ్బంది కాదన్నా, కానీ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఉన్న దాని మీద దాడులు చేస్తే దాన్ని తీసి మళ్ళీ కొత్త చేయడానికి డబుల్ టైం పడుతుందన్న. ఇది అంత తొందరగా ఆయిల్ సమస్య కానీ ఏదో ఇవాళ యుద్ధం ఆగిపోతే రేపే తెల్లారి నుంచి మనకేదో మంచి రోజులు వస్తాయి అనుకోని గనుక భ్రమలలో గనుక మన భారతదేశం కనుక ఉంటే కనుక ఇబ్బంది అవుతుందన్న. సుమారుగా ఈ యుద్ధ ప్రభావము, అమెరికా ఇరాన్ యుద్ధ ప్రభావం అనేది భారత్ మీద 2 నుంచి 3 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటుంది. ఒక ఆయిల్ అనే కాదు, మిగిలిన అంశాలలో గ్యాస్ కూడా మనకు మెజార్గా అక్కడి నుంచే వస్తుంది. కొన్ని అక్కడ హార్ముజ్ జలసంధి నుంచి కూడా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరిగేటివి ఉన్నాయి. కాబట్టి అక్కడ పెట్టిన మైనింగ్స్ కానీ వీటిని అన్నిటిని రిమూవ్ చేయాలంటే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, అంటే దానిపైన దాటి ఉండొచ్చు అనేది ఒక స్పెక్యులేషన్ ఉంది. ఇక మోడీ గారు మాట్లాడిన దగ్గరికి వస్తే, మోడీ గారు ముందు జాగ్రత్త చర్యగా పొదుపు ఎలా చేసుకోవాలనేది చెప్పారు. మనము అంటే ఆయన 1-2 సూచనలు చేసి ఉండొచ్చు. దాన్ని మనం ఏ రంగాలలో ఏ ఇంపోర్ట్ వస్తువులను మనం ఎంత తక్కువగా వాడితే అంత బెటర్. ఇది ఒకటే కాదు, మనము టీవీలే కానీ ఫ్రిడ్జ్లే కావచ్చు, కార్లే కావచ్చు, ఫోన్లే కావచ్చు, ఇంకేవైనా సరే ఇంపోర్ట్ వస్తువులను ఎంత తగ్గించుకోగలిగితే అంత మనకు ఉపయోగకరం ఉంటుంది. ఎందుకంటే లేదంటే రూపీ వాల్యూ ఇంకా మన పతనం అయితే కనుక పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి. ప్రభుత్వం ఒకసారి విజ్ఞప్తి చేసిన తర్వాత మోడీ గారు కానీ అంటే కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కొన్ని క్లిష్టమైన పరిస్థితులలో సూచనలు సలహాలు ఇచ్చినప్పుడు వాటినన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఏదో తూతు మంత్రంగా ఒకరోజు సైకిల్ మీద వెళ్తాము, ఒకరోజు రిక్షా మీద వెళ్తాము అంటే పనులు అయ్యేటివి కాదు. మనం ఏంటంటే అవి వాస్తవాలుగా
ఏది ఎంతవరకు తగ్గించుకోగలుగుతాము, ఈ వేటి మీద నియంత్రణ చేయగలుగుతాము, ఇంపోర్ట్ కూడా ఒక స్థాయి వరకే దాన్ని అలౌట్ చేసి దాని తర్వాత కూడా ఇంపోర్ట్ జరగకుండా కొన్ని వస్తువుల మీద కనుక ఉంటే, అంటే నిత్యావసర వస్తువులు కాకుండా లగ్జరీ వస్తువుల మీద కొంత నియంత్రణ అనేది జరిగితే కనుక మనం కొంత సేఫ్ అవుతాము. అంటే నా సలహాలాగా మాట్లాడుతున్నాను. అదేం జరుగుతుంది అనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయము. ఇంకోటి పెట్రోల్ డీజిల్ మీద రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎంతసేపు కేంద్రాన్ని నిందించే విధంగా ఉండడము తప్ప రాష్ట్రం నుంచి ఏమి ఇస్తున్నారు ఈ క్లిష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రజలకు ఏమన్నా మీరు ఉపయోగకరంగా ఒక ఇందాక వ్యాట్ చెప్తున్నాము, అది కొద్దిగా తగ్గించుకోవాలని చెప్తున్నాము, లేదా ఇది జిఎస్టి పరిధిలోకి రావడానికి మేము సహకరిస్తామనడము, ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాట్లాడి దానికి ప్రజలకు కొంత రిలీఫ్ ఇచ్చే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడాలి. ప్రతి అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం మీదకి దోసేసి రాష్ట్ర ప్రభుత్వాలు తప్పించుకున్నా చాలా తప్పే. కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఏదైనా తోసి కనుక తప్పించుకుంటే అది కేంద్రం కూడా తప్పుతుంది. ఏది ఉన్నా ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి, ప్రజలకు ఇబ్బంది జరగకుండా కొన్ని నిర్ణయాలు జరగాలి. ఇక్కడ ఏంటి అంటే గతంలో బీఆర్ఎస్ చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే కేంద్రం తగ్గించినప్పుడు వేట తగ్గించుకోవాలని ఇక్కడ చెప్పినప్పుడు అన్ని రాష్ట్రాలు తగ్గించినప్పుడు వీళ్ళు తగ్గించకుండా ₹2 తగ్గించలేదు. ఏదైతే అంటే డాలర్ అంటే మనకు బ్యారెల్ రేట్ తగ్గినప్పుడు దానికి అనుగుణంగా రేట్లు తగ్గియాలని చెప్పేసి ఆ కేంద్రం తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వం తగ్గించలేదు. స్పెషల్ గా కేసీఆర్ ప్రభుత్వము అలాగే అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా తగ్గించలేదు. సరే, చంద్రబాబు నాయుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాలు, ఈ 2 ప్రభుత్వాలు తగ్గించకపోవడంతో ఈ రోజు కంపారిటివ్లీ అదర్ స్టేట్స్ తెలుగు రాష్ట్రాలు రేట్లు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. దీనికి ఎంతటికి రాష్ట్రము ప్రజా అవసరాల కంటే ఎక్కువ ధనార్జన గురించి ఆలోచన చేస్తున్నాయి. కాబట్టి ఆ ధనార్జన గురించి మానేసి ఒకసారి ప్రజానికం గురించి ఆలోచన చేసి ఈ క్లిష్ట సమయంలో ప్రజల్ని ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చేసి ఆ వ్యాట్ తగ్గించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను సార్. రైట్ అండి కృష్ణారెడ్డి గారు. ఓకే, నెక్స్ట్ సంతోష్ కుమార్ గారు ఉన్నారా? ఉన్నాను సార్. సంతోష్ కుమార్ గారు, ఓవరాల్గా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇంకా దాదాపుగా ఇప్పుడు వస్తున్న తాజా వార్తల ప్రకారం ₹28 వరకు కూడా పెరగొచ్చు రేటు అనేటువంటి విషయాలు కూడా ఇప్పుడు వస్తున్నటువంటి కొన్ని సోషల్ మీడియా కానివ్వండి, కొన్ని ప్రముఖమైనటువంటి వెబ్సైట్లు కూడా వస్తున్న వార్తలను బట్టి ఎలా ఉండేది? పెరిగే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతం ఎక్కడ చూసినా మొదటి నుంచి కూడా పెరిగిన రేట్ల మీద అనేక ధర్నాలు, అనేక ప్రతిపక్ష పార్టీలు ఏవేవో చెప్తున్నప్పటికీ, నిరసన తెలియజేస్తున్నప్పటికీ కూడా దాని వంతు దానికి ముందుకు వెళ్ళిపోతూ ఉంది. ఇంకా ₹28 పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. అంటే దాదాపు నాకు తెలిసి ₹150 రౌండ్ ఫిగర్ చేస్తారేమో, ఏమంటారు? కరెక్టే సార్ 100% చేస్తారు సార్. ఎందుకంటే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రజల యొక్క ఓటు కావాలి తప్ప ప్రజల యొక్క సమస్యలు, వాళ్ళ మనుగడ, వాళ్ళ జీవితం ఏందనేది తెలియదు, ఆలోచన లేని దిశగా ఉన్నాయి సార్. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కి వచ్చి పిడివేసిపోయారు. ఇప్పుడు నేను క్యాబ్ డ్రైవర్ని సార్. రోజు ఒక లాగిన్ లాగౌట్, ఒక 2 లాగిన్ లాగౌట్లు కొట్టుకుంటే కానీ నా జీవనం గడవదు. మరి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే నా పరిస్థితి ఏంటి సార్? మరి వీరికి దారి చూపెట్టాలి కదా. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే జోక్యం చేసుకోవాలి కదా. ఇప్పుడు నెల తిరిగితే నాకు పిల్లల ఫీజు, ఇంటి కిరాయి, కారు ఈఎంఐ, మళ్ళీ నేను ఏ రకంగా తినాలా, నా పిల్లలకు ఏ విధంగా పెట్టాలా, ఇటు భర్తగా, కొడుకుగా, అదేవిధంగా తండ్రిగా నేను ఈ రంగాన్ని ఎంచుకున్నందుకు, నేను జన్మనెత్తినందుకు, ఈ ప్రభుత్వాలను నమ్ముకున్నందుకు, ఈ నాయకులను నమ్ముకున్నందుకు నాకు చావే శరణ్యం ఉంది తప్ప నాలాంటి వాళ్ళకి ఎంతో మందికి 4 లక్షల మంది చిల్లర పైచిలుకున్న ఈ గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లు అందరూ కూడా చావే శరణంగా ఉంది తప్ప మాకు ఎక్కడ కూడా మాకు ఒక ఎటు చూసినా కూడా వీళ్ళు ఆదుకుంటారు, మేము బాగుపడతాము, ఈ రోజు కాకపోయినా 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో బాగుపడతాము అనేది మాత్రం ఎక్కడ లేదండి. రోజు రోజుకి దిగజారిపోతున్నాం. ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకి మొగ్గు చూపుతున్నాయి సార్. 10 ఏళ్ళు అవుతుంది. ఓలా, యూబర్, స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో ఇలాంటి అగ్రిగేటెడ్ కంపెనీలు ఎన్నో వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. కేంద్ర ప్రభుత్వానికి దురదృష్టి లేదా అండి? వీరికి ఒక చట్టం చేయాలా, వీరికి ఒక గిట్టుబాటు ధర కల్పించాలా, వీరికి ఒక ఈఎస్ఐ, పిఎఫ్, ఇన్సూరెన్స్, హెల్త్, మెటర్నిటీ, అదే విధంగా రోజు రోజుకి యాప్ ఆధారితంగా పనిచేసే వారి యొక్క జీవనం ఎక్కువైపోతుంది, వారు ఎక్కువైపోతున్నారు, కార్మికులు ఎక్కువ అయిపోతున్నారు అని చెప్పేసి వీరికి అవగాహన లేదా అండి? ఇది 2018లో యూబర్, ఓలా కంపెనీ వాళ్ళు బ్యాచ్ నెంబర్ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకునేవాళ్ళు. బ్యాచ్ నెంబర్ లేని కారణంగా డిమాండ్ ఎక్కువైపోయి సప్లై తక్కువ అయిపోవడంతో కంపెనీలకి
మొగ్గు చూపి కంపెనీల దగ్గర దహవృత తీర్చుకోవడానికి బ్యాచ్ నెంబర్ తీసేశారండి. బ్యాచ్ నెంబర్ తీసేసి ఒక కార్మికునిగా తన హక్కు కోల్పోయినట్టు. కార్మికుని హక్కు ఏముంటదండి? ఇక బ్యాచ్ నెంబర్ ఉంటేనే కార్మికునిగా గుర్తిస్తారు. ఆ హక్కే తీసేశారు వీళ్ళు. ఎందుకంటే కార్పొరేట్ సంస్థలకు వీళ్ళు కార్పొరేట్ సంస్థల మోచేతి నీళ్ళు తాగే ప్రభుత్వాలు దీనికి మాకు కడుపుతో కాలుతున్న మంటతో మేము చెప్తున్న మాట తప్ప ఎవరో విమర్శించాలని ఏదో చెయ్యాలని కాదండి. నాకు కావాల్సింది 3 పూటల అన్నం అండి, అంతే. అంతకు మించి నేను ఇంకో కోరుకునేది ఏం లేదు. నాలాంటి డ్రైవర్ మిత్రులు, నాలాంటి గిగ్ వర్కర్ కార్మికులు అందరూ కూడా కోరుకునేది 3 పూటల అన్నము. 6 నెలలకు ఒక బట్ట అండి. 2 సంవత్సరాలు అవుతుందండి మేము బట్టలు కొనుక్కోక. మా పిల్లలకు కూడా కొనక 2 సంవత్సరాలు అవుతుంది. కారు ఈఎంఐ కట్టుకోనికి, ఇంటి కిరాలు కట్టుకోనికే మాకు సరిపోతుందండి. ఇంకా ఏం తినాలండి? సన్న బియ్యం అంటారు. సన్న బియ్యం ఏ రకంగా ఉన్నాయి చూడండి ఒకసారి వెళ్ళి. సన్న బియ్యం అనే మాటలు మాట్లాడుతున్నారు బీజేపీ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ సన్న బియ్యం ఇస్తున్నాం ఎవరు ఇస్తున్నారో తెలియదు కానీ నేను ఇస్తున్నా అని సంకలు కొట్టుకుంటున్నారు తప్ప ఒక్కసారి చూడండి రేషన్ షాప్ లోకి వచ్చి చూడండి ఏ రకంగా ఉన్నాయో బియ్యం. అవి బియ్యం అంటారా అండి? తింటారా వాళ్ళ ఇంట్లో తింటారా? ఇక్కడ ధనికులకు మాత్రమే బతికే హక్కు ఉంది. పేద మధ్య తరగతి ప్రజలకు ఓట్లకు తప్ప ఇంకా దేనికి పనికిరారు. వాళ్ళు బతికే హక్కు లేదు. అయితే చావాలా లేకపోతే సంపి బతకాలా, అంతే ఉంది తప్ప మాకు స్వేచ్ఛగా బతికే హక్కు లేదు. నీతి నిజాయితీతో ఉండే మేము ఈరోజు ఏ రకంగా బతకాలండి? 10 సంవత్సరాలు అవుతున్నాయి కంపెనీ, ఒక గిట్టుబాటు ధర లేదండి. ఒక కిలోమీటర్ రేట్ కార్డు లేదు మాకు. ఒక కస్టమర్ ఏదైనా కంప్లైంట్ చేస్తే మేము ఎక్కడ పోయి అడగాలండి? మేము ఎవరు పోయి చెప్పుకోవాలండి? హైదరాబాద్ లో ఓలా ఆఫీసే లేదండి, కార్పొరేటర్ ఆఫీసు. ఈ అధికారికి కనిపిస్తలేదా? ప్రభుత్వానికి కనిపిస్తలేదా? ఓలా ఆఫీస్ ఉన్నదా? చూపెట్టమని చెప్పండి ప్రభుత్వానికి. కాగితాల మీద కాదండి, ప్రాక్టికల్ వచ్చి చూపెట్టమని చెప్పండి. ఓలా ఆఫీసే లేదు అసలు. ఈ రకంగా కార్పొరేట్ సంస్థలకి వీరు ఈ రకంగా గొడుగు పడుతుంటే మేము ఏ రకంగా బతకాలండి? కార్మికులు ఏ రకంగా బతకాలో చెప్పండి. రైట్ ఓకేనండి. రైట్ అండి. చర్చలో పాల్గొన్నందుకు కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారికి, రామచంద్రగౌడ్ గారికి, చంద్రమూర్తి గారికి, సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఏదైనప్పుడు కూడా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్యుడిని మాత్రం ఒక నడ్డి విరిచిందనే చెప్పుకోవాలి. అసలు మొన్నటి వరకు ఉన్నటువంటి స్థిరంగా ఉన్న ధరలు ఇదేనేమో, ఇంతకంటే పెరగదులే, పెంచిన వరకు ఇదేనేమో అనుకున్న టైంలో ఒకసారిగా మళ్ళీ 15 రూపాయలు పెంచారు. ఇంకా పోను ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇటు సామాన్యుడి గుండెలు అయితే రైళ్లు పరిగెడతా ఉన్నాయి. ఎందుకంటే ఒక పెట్రోల్తోనే సరిపోదు. ఒక పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిందంటే దాని ప్రభావం మార్కెట్లో ప్రతి వస్తువు మీద ఉండేది. అది ఒక చైన్ లింక్. కాబట్టి సామాన్యుడు ఇప్పటికే ధరల పెరుగుదల మీద ఒక రకమైనటువంటి జీవనం నడిపించాలంటే బాధగా భయపడేటువంటి పరిస్థితుల్లో రోజుకి ధరల పెరుగుదల చూస్తూ ఉంటే మాత్రం సామాన్యుడు మధ్యతరగతి ప్రజలు మాత్రం ఒక భయంలో బతుకుతూ ఉన్నారు. ముందు ఎలాంటి రోజులు, ఎలాంటి రేట్లు చూడబోతున్నామో మనమే తెలియనటువంటి పరిస్థితులు కనబడతా ఉంది ఈ యుద్ధ ప్రభావం వల్ల. ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.